Kiran sir. He is the man behind today's real estate revolution, entrepreneurship in India. ఇఫ్ నాట్ రియల్ ఎస్టేట్ అయితే ఇంకొక ఏ ప్రొఫెషన్లో మీరు ఎంటర్ అయ్యేవాళ్ళు, ఎంటర్ అయితే ఇలాంటి ఒక ఎంపైర్ మళ్ళీ బిల్డ్ చేసేవాళ్ళు. ప్రతి బిజినెస్ నాకు వాల్యుయేషన్ గేమ్ కనపడుతుంది సార్. అంటే ఇక్కడ బ్రాండ్ని డెవలప్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఆ బ్రాండ్ని సర్టెన్ లెవెల్ వరకు తీసుకెళ్ళి అక్కడ వాల్యుయేషన్ పెంచి సమ్మేస్తున్నారు. సో దీనివల్ల రేపు పొద్దున బిజినెస్ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మీరు ఓన్లీ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ నోట్ తోట పెట్టుకొని 26% డెల్యూట్ చేస్తా నేను 100 కోట్ల వాల్యుయేషన్ అంటావు. లాస్ట్ 2 years నీ బ్యాలెన్స్ షీట్ ఏంటి? 0. టీ అమ్ముతూ ఒక 600 కోట్ల రూపాయల వాల్యుయేషన్ చూపిస్తున్నారు సార్. బట్ వాల్యుయేషన్ ఇట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ వెన్ యూ గో ఫర్ ఎ డెట్ ఆర్ ఎన్ ఈక్విటీ. అంటే ఇండియాలో వ్యాపారం చేసే అతను ఒక దొంగలాగా చూస్తారు. కంట్రీ రన్స్ ఆన్ ట్యాక్స్ పేయర్స్. ఇజ్రాయెల్ లాంటి ఒక కంట్రీస్ చూసుకుంటే ఒక స్టార్ట్అప్ గ్లోబలైజ్ అవ్వడానికి 2 years మాత్రం టైం పడుతుంది. కానీ ఇండియాలో ఆ 2 years అయిపోయే క్లోజ్ అయిపోతుంది. మన దగ్గర ఏమైనా ఫుడ్ డెలివరీలు మనం పెడుతున్నాము. చైనా కంపెనీలు తీసుకుంటే డీప్ సీక్ లాంటివి పెడుతున్నాయి. అంటే నాలెడ్జ్ అక్యుములేషన్ అక్కడ ఇట్ ఇస్ ఓన్లీ టెంపరీ మొమెంటరీ బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ ఫౌండర్ 2 times ఫెయిల్ అయిపోయి మీ దగ్గరకు వచ్చి సార్ ఐ హ్యావ్ అన్ ఐడియా ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ మీ అంటే మీరు అట్లాంటి పర్సన్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు. డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేస్తాను అన్న. ఆ రోజుల్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాంపిటీషన్ తక్కువ ఉంది, ఎవరికి అంత నాలెడ్జ్ లేదు. ఈ రోజు మనం ఒక 1000 రూపాయలు తీసుకొని వచ్చి స్టార్ట్ చేస్తే అవుతాము. ప్లానింగ్ పరిధిలో లేనిది ఏదైనా రిస్కే. ప్లానింగ్ నీ చేతిలో ఉన్నప్పుడు రిస్క్ ఎక్కడ ఉంటుంది? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇది చేయాలనుకుంటున్నా, నాన్న ఇది చేయాలనుకుంటున్నా, జాబ్ చూసుకో, మంచి పేరు ఉంటుంది, రిస్క్ ఎందుకు లైఫ్ లో ఉంటారు. జనరేషన్స్ మారినా ఇదైతే మారుతుంది. లోన్ అమౌంట్ తోటి గ్యాంబుల్ చేద్దామన్నా ఎవరైనా సక్సెస్ కాలేదు. హాయ్ సార్. హాయ్ సార్, జనరల్గా పీపుల్ మీ ఎంపైర్ని చూస్తారు. కాయిన్ అవతల సైడ్ ఏముందో ఎవ్వరూ పట్టించుకోరు సార్. ఎందుకంటే నాకు బొమ్మ పడిందా, గొలుసు పడిందా అదే కావాలి, వెనకాల ఏం పడిందో నాకు అవసరం లేదు. సో ఇట్లా మైండ్ సెట్ ఉన్న జనాలకి నేను మీ దగ్గర ఉన్న సెకండ్ సైడే చూపించాలనుకుంటున్నాను సార్. అండ్ మాకు మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. అది నాకు కొన్ని రీసెర్చ్లో నాకు కొన్ని పాయింట్స్ తెలిసినాయి. అవన్నీ నాకు ఇక్కడ పాడ్కాస్ట్లో కావాలి సార్. డన్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ శివ కళ్యాణ్ మొగసాల. ఐఎమ్ స్టార్టింగ్ మై పాడ్కాస్ట్. ఇండియాలో ఒక 25 years సేవల్లో వచ్చిన ఒక ఏ అయినా సరే సార్, ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలంటే ఇంకా భయపడతాడు. నా నెక్స్ట్ డే ఏంటో, నా టుమారో ఏదో నాకు తెలియదు. అయ్యో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మా బాబాయ్ ఏమంటాడు, మా పెద్దన్న ఏమంటాడు అని. ఇంకా అన్నిటికన్నా చెప్పాలంటే వీళ్ళ ఇంట్లో ఏమంటారు దానికన్నా పక్కింట్లో నుంచి ఏమొస్తుందో, నా ఎదురింట్లో నుంచి ఏమొస్తుందో, నా బంధువులు ఏమంటారు అనే భయంతోనే అందరము ఆగిపోతాం. సార్ మీరు చెప్పండి సార్, బిజినెస్ అంటే ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కోవడమా, ఒక ఇన్నోవేషన్ థాట్తో పట్టుకోవడమా, లేదంటే నా స్ట్రగ్లింగ్ చాలు, నా స్ట్రగ్లింగ్ పర్పస్కి సరిపోతుంది, రోజు నడిస్తే చాలు అనుకుంటుంది? ఏది సార్ బిజినెస్ అంటే ఏంటి? ప్రతి మనిషి లోపల ఉన్నటువంటి క్వశ్చన్ ఇది ఒకటి వస్తుంది. అది చాలా కోణాలలో, రకరకాల కోణాలలో మనం చూడాలి. అదే కనుక రిచ్ ఫ్యామిలీస్లో ఫ్యామిలీలో కనుక తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే అన్ని తయారు చేసి పెట్టించేసి కీస్ ఇచ్చి పంపించేస్తారు. నో యూ డూ బిజినెస్ అని చెప్తారు వాళ్ళకి. అది ప్రాబ్లం లేదు. ఏదైనా సపోర్ట్ సిస్టమ్ కావాలన్నా పేరెంట్స్కి ఉన్నది, లేదా వాళ్ళకు ఉన్నటువంటి బ్రాండ్, లేదా సెకండ్ జనరేషన్ అయినప్పుడు, థర్డ్ జనరేషన్ అయినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి ఆ నెట్వర్కే చాలు వాళ్ళని నిలబెట్టుకోవడానికి. ఫెయిల్ అయిపోతే మళ్ళీ నిలబెట్టడానికి అక్కడ పనికొస్తుంది. సో అది లేదు కదా అనే ఫీలింగ్, వాడు ఉన్నప్పుడే కదా మేము కూడా నిలబడతామనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. బట్ దే ఆర్ ఫర్గెటింగ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఈ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కంటే కూడా ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ ఫస్ట్ జనరేషన్ పర్సన్. నీ క్రెడిట్ నీకే ఉంటుంది అది. సో నీ మెడలో నేనేసి ఐఎమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం చెప్పుకుంటాం. కానీ సెకండ్ జనరేషన్ వాడికి ఎంతసేపటి క్రెడిట్ ఎవరి మీద పోతుంది? ఆ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అయితే ఫస్ట్ సెకండ్ జనరేషన్లో ఉంటుంది. సెకండ్ జనరేషన్ అయితే వాళ్ళ పేరెంట్కే క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ట్రూ. బట్ వేరాజ్ యూ విల్ గివ్ దట్ క్రెడిట్ టు యువర్ ఓన్ సెల్ఫ్. దిస్ ఇస్ మైన్ అని చెప్పుకోగలుగుతాను. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే నువ్వు చేద్దాం అనుకుంటున్నావో, నీకు ఇలా ఫెయిల్ అయిపోతాము, నాకు ఇది సపోర్ట్ సిస్టమ్ లేదు, నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా, ఇదన్నీ ఎప్పుడూ ఆలోచించకూడదు. నువ్వు చేయాలనుకుంటున్నావు, నువ్వు చేయను అదంతే. చాలామంది ప్రోడక్ట్ డెవలప్ చేసుకుంటారు, మార్కెటింగ్ రాదు. ప్రోడక్ట్ ఎవరైనా డెవలప్ చేయడానికి పెద్ద కష్టం కాదు. ఈ రోజున నీకు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత యూ కెన్ ఆస్క్ డీప్ సీక్ చాట్ జీపీటీకో నువ్వు అడిగితే అదే చెప్పేస్తుంది, నీకు ఏం చేయాలో చెప్తుంది. బట్ అది మార్కెటింగ్ చేసి పెట్టదు, ఐడియాలు ఇవ్వగలుగుతుంది. సో ఇక్కడ కూడా ఏమంటున్నానంటే, నీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏది ఉంటుందో ఆ మార్కెటింగ్ సంబంధించినటువంటి సపోర్ట్ స్ట్రక్చర్, సో క్వాలిటీ ఆస్పెక్ట్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో కానీ, ఫైనాన్స్ ఆస్పెక్ట్లో కానీ, మార్కెటింగ్ ఆస్పెక్ట్లో, ఇవి కూడా నీకు నువ్వు చదువుకుంటున్న రోజుల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ లాగానే ప్రతి దాంట్లో నేను పాస్ అవ్వాలి అనేటువంటి ఆ ఐడియాని పెట్టుకుంటే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. నీ పక్కనున్న వాళ్ళని మర్చిపో. ద మూమెంట్ యూ రికగ్నైజ్ ద పీపుల్,
నీ పక్కన ఉన్నటువంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో నీ యు ఆర్ డిగింగ్ యువర్ ఓన్ గ్రేవ్. నువ్వు మనుషుల్ని మర్చిపో. నీ కళ్ళ ముందు ఏది కనపడదు కూడా వినపడకూడదు. మన పురాణాలలో కూడా చెప్తారు. వాళ్ళలో ఏం చెప్తారంటే నీ పక్కన ఉన్నటువంటి దాంట్లో నువ్వు అన్నీ మర్చిపోయి ఒక యోగిలాగా నువ్వు తపస్సు చేయి, నీ దేవుడు దిగుతాడు అంటాడు. దేవుడు ఈజ్ నథింగ్ బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నీ అచీవ్మెంట్. ఇందాక మనం బిజినెస్ గురించి మాట్లాడితే ప్రతి బిజినెస్ నాకు వాల్యుయేషన్ గేమ్ కనపడుతుంది సార్. నేను వాల్యుయేషన్ పెంచడం, ఎవరికి చేతిలో పెట్టడం, ఇంత పైసలు అని చెప్పడం, తీసేసుకోవడం, నేను రిలాక్స్ అయిపోవడం. అంటే ఇక్కడ బ్రాండ్ని డెవలప్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఆ బ్రాండ్ని సర్టెన్ లెవెల్ వరకు తీసుకెళ్ళి అక్కడ వాల్యుయేషన్ పెంచి సమ్మేస్తారు. సో దీనివల్ల రేపు పొద్దున బిజినెస్ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? యాజ్ యూ రైట్లీ సెడ్, మనకు స్టార్టప్స్ ప్రపంచంలో ఇప్పుడు టీ హబ్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో కూడా. అలా ప్రతి స్టేట్లో కూడా ఒక్కొక్కటి స్టార్టప్ హబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ కాలేజీలలో కూడా అది స్టార్ట్ చేశారు. ప్రతి యూనివర్సిటీలో దెర్ ఇస్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్. అంటే ఏదైనా ఐడియా ఉన్నప్పుడు ఆ ఇంక్యుబేట్ చేయడానికి ఆ యూనివర్సిటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సపోర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళను ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్, కొన్ని ఫండింగ్ ఏజెన్సీస్, క్లౌడ్ ఫండింగ్ అంటాం, లేదా ఏంజల్ ఫండింగ్ అంటాం, అలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అంటే 10లో మాకు ఒకటి సక్సెస్ అయినా చాలని అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. కొన్ని ఐకో సిస్టమ్ మళ్ళీ స్లోగా లాస్ట్ 3-4 years నుంచి ఇప్పుడు వచ్చే వరకు మళ్ళీ నారో డౌన్ అయింది. అది రీజన్ ఏంటంటే ఇండియన్ ఈకో సిస్టంలో మనకు అతిగా, అంటే మనం ఒక చిన్న కాన్సెప్ట్ ఉండగానే బాగున్నా కూడా దాని గ్లోబల్ పర్స్పెక్టివ్, దాని మార్కెటింగ్ ఉన్నటువంటి ఇవన్నీ చూడకపోవడం, దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలనేది ఆలోచించుకోకుండా ఒక మర్చెంట్ బ్యాంకర్ దగ్గరకు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి తీసుకెళ్ళగానే వాళ్ళు చక్కగా దాన్ని ఒక మంచి, నీకు ఎంత కావాలి అంటే, సార్ దీన్ని ఒక 100 కోట్లకు తయారు చేయండి సార్. ఓకే, ఎంత పెట్టమంటావు? వాడు అడుగుతాడు, దీన్ని తయారు చేసి ఇచ్చేస్తారు. అంటే ఎంతో ఫులిష్గా అనిపిస్తుంది. అంటే చాలా నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ నేను హాఫ్ ఎ డజన్ వరకు ఇలాంటి స్టార్టప్స్ నన్ను అప్రోచ్ అవుతుంటారు. బికాజ్ ఐఎమ్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ మెనీ స్టార్టప్స్లో ఉన్నప్పుడు. సో వాళ్ళకి నేను ఒకటే అడుగుతాను, బాస్ ఇది మీరు ఓన్లీ ల్యాప్టాప్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ నోటితోటే పెట్టుకొని దాని వాల్యుయేషన్ 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇంత అవుతుంది, 10 ఏళ్ళకి ఇంత అవుతుంది, లేదా ఎక్కడో సక్సెస్ అయిన 100,000, 1,000, లక్షల్లో ఒకటి సక్సెస్ అయినా దాంట్లో ఇతను తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేశాడు, బిల్ గేట్స్ ఇందులో ఇన్వెస్ట్ చేశాడు, ఇంతకుముందు రతన్ టాటా గారు ఉన్నప్పుడు రతన్ టాటా ఇందులో ఏదో పెట్టారు. జస్ట్ టు షో దాట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలని వాళ్ళు తీసుకొచ్చి ఒక 10 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు పెడతారు, అది టు బూస్ట్ దట్ ఎకో సిస్టమ్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ దాంట్లో ఏదో జరుగుతుందని కాదు. అక్కడ మనం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దానికి రియాలిటీలోకి వచ్చి నువ్వు చేసుకుంటూ పోతూ నీకు దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి దానికి నిజంగా ఆ ఫీల్ ఫ్యాక్టర్ తీసుకొచ్చి, అంటే ఇది ఈ రకమైనటువంటి కస్టమర్స్, ఈ రకమైన బిహేవియర్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకుంటున్నారని చూపించిన తర్వాత దాని ఎక్స్పాన్షన్ మోడ్లోకి పెట్టేప్పటికీ నీకు ఇన్వెస్టర్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అని వాడాలి. కానీ చాలా కామన్ ఏంటంటే స్టార్టప్ వాల్యుయేషన్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, వన్ యూనికార్న్, ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. రియాలిటీని అర్థం చేసుకోండి. డెఫినెట్గా యూ యామ్ ఫర్ ఇట్, బట్ యు ఆర్ నాట్ ఎ కొరియర్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి దీన్ని వదిలేసిపోతా, నేను ఇక్కడికి వస్తా, నేను స్టార్టింగ్లోనే నేనేదో దానిలో ఒక 26% వాల్యుయేషన్ అంటే పెట్టే అతను దానికి 100 కోట్లు అంటే నువ్వు 26% డెల్యూట్ చేస్తా, నేను 100 కోట్లు వాల్యుయేషన్ అంటావు. లాస్ట్ 2 years నీ బ్యాలెన్స్ షీట్ ఏంటి? 0. నెక్స్ట్ 2 yearsలో గ్యారంటీ ఏదేంటి? 0. నువ్వు తెచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పెడతానంటున్నావు? కొంత నువ్వు ఇంటికి తీసుకెళ్తావు, కొంత దాన్ని ఇన్నోవేషన్ మీద పెడతానంటావు. నీ బ్రెయిన్ మీద పెట్టాలి తప్ప నువ్వు సక్సెస్గా స్టోరీ లేదు. నువ్వు అంతకుముందు ఏదో తయారు చేసి ఉండి సక్సెస్ అయ్యి నువ్వు కొత్తది ఏదో చేస్తున్నావు అంటే నీ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, నీ ఇంటెలిజెన్స్ మీద చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఒక 10 pages, 15 pages కొంత దానికి ఒక రకంగా కూర్చి దాన్ని ఒక అందంగా తయారు చేసిన దాని మీద తీసుకొచ్చి పెట్టాలని అంటే అది ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ ఇన్వెస్టర్ తీసుకొచ్చి పెట్టినప్పుడు అలా 26%కు 26 crores అని నువ్వు తీసుకుంటావు అనుకో, ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అది కాకపోతే ఏం చేయాలి? ఏం చేయడానికి అక్కడ అమ్మడానికి కూడా ఏముండదు, ప్రోడక్ట్ ఉండదు. బికాజ్ ఇట్స్ దేర్ ఇన్ ద ల్యాప్టాప్లో ఉంటుంది, లేదా వాళ్ళు ఏదో యాప్ డెవలప్ చేయడానికి అని పెట్టుకుంటారని ఉంటుంది. తర్వాత దాన్ని నేను అమ్మేద్దామంటే కూడా ఏదో షాప్ పెడితే నన్ను అక్కడ ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్లాగా అమ్మవచ్చు. ఇక నువ్వు టెక్నాలజీని దేనికి అమ్మేస్తావు? చాలా బ్లింక్, చాలా 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 వీక్గా ఉండేటువంటి కాన్సెప్ట్స్లోకి మనం వెళ్ళకూడదు. ఇక్కడ వ్యాలిడేట్ చేయడానికి, టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ వ్యాలిడేషన్ సిస్టంలోకి వెళ్ళగలగాలి. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇలాంటిదాన్ని ఎంకరేజ్ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ షుడ్ ఆల్సో, లైక్ యుఎస్ గవర్నమెంట్ ఏమంటాం, యుఎస్లో ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీ కిందనే అమెరికా ఈజ్ నథింగ్ బట్ ఏ కంపెనీ అని అంటాం మనం. వాడి మీన్స్ బిజినెస్. ఇక్కడ కూడా గవర్నమెంట్ అలాంటి
సిస్టమ్ ఇక్కడ డెవలప్ చేసి వ్యాలిడేట్ చేసి సర్టిఫికేషన్స్ ఇచ్చారు. ఒక గోల్డ్ ఎట్లా చేస్తారో, ఒక డైమండ్ ఎట్లా సెట్ చేస్తారో, ఇక్కడ కూడా కొన్ని పారామీటర్లలో సెట్ చేసేటువంటి ఒక సర్టిఫైయింగ్ బాడీ ఏదో ఒకటి రావాలి ఇక్కడ వచ్చి, ఓకే ఇది ఉంటే నీకు సర్టిఫికేషన్ చేసేసుకొని నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీకు ఉంటుంది అనేటువంటి ఒక సిస్టమ్ రావాలి ఇక్కడ. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, ఇందాక నుంచి లోపల క్యూరియాసిటీ ఉంది. డూ యూ రియల్లీ ఇన్వెస్ట్ ఇన్ ఏ పర్సన్ హూ ఫెయిల్డ్ ఇన్ 2 times? ఒక ఫౌండర్ 2 times ఫెయిల్ అయిపోయి మీ దగ్గరకు వచ్చి, సార్ ఐ హ్యావ్ అన్ ఐడియా, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ మీ అంటే, మీరు అట్లాంటి పర్సన్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు? డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తాను. అదే సబ్జెక్టివ్ అగైన్. అతను ఎందుకు ఫెయిల్ అయినాడు, అతని లోపల కనుక కంటెంట్ ఉండి పర్సన్ మీద ఇన్వెస్ట్ చేయడం కాదు, పర్సన్కు ఉన్న ఐడియా మీద, ఆ ఐడియాను డ్రైవ్ చేసేటువంటి పర్సన్ దీంట్లో ఉండాలి. ఇతని మీద పెట్టినప్పుడు ఇతనికి ఉన్నటువంటి నా మనీని అతని టెక్నాలజీ, నా స్ట్రాటజీ రెండు యాడ్ అవుతుంది. అంటే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని. ఆ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే డెఫినెట్గా నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటాను. అంతేగాని అతను రెండోసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ మూడోసారి నా డబ్బులతో అతను ఫెయిల్ అవ్వడానికి అని అంటే నేను ఒప్పుకుందాను. మీ డబ్బులతో ఫెయిల్ అవుతారంటే నా డబ్బులతో ఫెయిల్ అవుతారంటే నేను ఒప్పుకోను. ట్రూ సార్. అండ్ ఇందాక మీరు వాల్యుయేషన్ గురించి మాట్లాడినప్పుడు, ఒక టీ ప్రోడక్ట్, టీ పౌడర్ కూడా అమ్మారు సార్, ఒక టీ 600 కోట్ల రూపాయల వాల్యుయేషన్ చూపిస్తున్నారు సార్. అంటే ఇక్కడ ఒకటి చెప్తాను నేను. ఇక్కడ వాల్యుయేషన్ అనేది ఎలా ఉంటుందంటే, వాళ్ళకు ఉన్నటువంటి గ్రాస్ ప్రోడక్ట్, ఫ్యూచర్ రిసీవబుల్స్, ఫ్యూచర్లో ఆ ఎక్స్పాన్షన్స్కు, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ వాల్యుయేషన్ ఎంత ఉంది, ఇది ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడితే, ఒకటి నాకు నెట్ అసెట్ ఈ రోజు నాకు ఉన్నటువంటి వాల్యూ ఇంత అనేది. బట్ అది వాల్యూను నువ్వు మార్కెట్లోకి తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఏం చేస్తారు? నేను 600 crores వాల్యుయేషన్ అని నా దగ్గర పెట్టుకుంటే నువ్వు 1000 crores అనుకో, నాదేం పోయింది? నీ ఇష్టం కదా, ఇట్ ఈస్ యువర్ బిజినెస్ అండ్ యువర్ వాల్యుయేషన్. బట్ వాల్యుయేషన్ ఇట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ వెన్ యూ గో ఫర్ ఎ డెట్ ఆర్ ఎన్ ఈక్విటీ. డెట్ అంటే నువ్వు ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు, లేదా ఎవరికైనా దాంట్లోకి నువ్వు ఇది ఉన్నప్పుడు దీని వాల్యుయేషన్ ఎంత, దీని అసెట్కో ఇంత ఉందా అని చూడడానికి ఉంటుంది. రెండోది ఈక్విటీలోకి, అంటే పార్ట్నర్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు, పార్ట్నర్గా వచ్చే అతనికి నీకు ఒక వాల్యుయేషన్ ఉంది. అంటే నువ్వు అంత కష్టపడి తయారు చేసుకొని వచ్చిన తర్వాత దానికి ఒక వాల్యుయేషన్ ఉంది. నేను ఇంత కష్టపడి వచ్చిన దాన్ని నేను జీరో మీద పెట్టలేను, షేర్లో వాల్యుయేషన్ లాగానే అది. సో దాన్ని నాకు ఒక 26% నేను తీసుకుంటున్నప్పుడు నీకు ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిటబిలిటీ కూడా నీకు యాడ్ అవుతుంది. కాబట్టి నువ్వు మధ్యలో ఎంటర్ అవుతున్నావు, జీరో నుంచి వచ్చినప్పుడు కాదు కదా, నువ్వు మధ్యలో ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అక్యుములేట్ అయినటువంటి ఆ ఎఫర్ట్స్, బ్రాండ్ పేరు చెప్పినప్పుడు సేలబిలిటీ, అది మామూలుగా ఉన్నప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు అమ్మే టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ సెల్లింగ్ ఫర్ 200, దాంట్లో ఉన్న ప్రాఫిటబిలిటీ ఎంత ఉంటుంది, నువ్వు వచ్చి ఇంత తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పోతుంది అనుకున్నప్పుడు ఆ ఈక్విటీని ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసి వాల్యుయేషన్ చేస్తారు. కానీ అక్కడ ఎంతవరకు అది జస్టిఫికేషన్ చేయగలుగుతుంది? ఇన్వెస్టర్ వచ్చినప్పుడు అతను సెకండ్ రౌండ్లో వస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, థర్డ్ రౌండ్ వరకు అది ఉంటుందా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం. అక్కడ అది ఎంతనే చెప్పినా కూడా అక్కడ ఆ జస్టిఫికేషన్ ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఎంతవరకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ నుండి ఎంతవరకు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్స్పాండ్ అయ్యి ఇంకొక రౌండ్కి నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటా. ఎనీ ఈక్విటీ గై వాట్ ద థింగ్ ఈజ్, నేను ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి ఎంట్రీ అవుతాడు అతను. నేను ఇవాళ 100 రూపాయలు పెడితే నేను ఉండిపోతాను అని ఎవడో అనుకోడు, ఇట్స్ అ బిజినెస్. ట్రూ. ఇవాళ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మధ్యలో ఉన్న దాని ఆ ప్రాసెస్, ఆ జర్నీ, ఆ ట్రాన్సిషన్, అది ఏముంటుంది అని అనుకోవడం అనేది ఎనీ ఇన్వెస్టర్ విల్ లుక్ ఎట్ ఇట్. సో ఇక్కడ నేను ఇవాళ 600 కోట్ల వాల్యుయేషన్ ఉంది, ఒక 2 సంవత్సరాల తర్వాత 1000 కోట్లు అవుతుంది అని అనుకున్నప్పుడు నాకు ఎంత ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నేను ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేస్తాను, ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నప్పుడు నాకు ఇంత వస్తుంది, అందులో నాకు కాంప్లైన్సెస్ అంటే ట్యాక్సెస్ కట్టిన తర్వాత నేను ఎంత తీసుకొని నేను బ్యాక్ వెళ్ళగలుగుతాను. హీఈస్ ఇన్వెస్టింగ్ ఆన్ ద బ్రాండ్ అండ్ ఆన్ ద సేల్ అండ్ ఆన్ ద సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్. ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ చూసుకుంటే, ఇజ్రాయెల్ లాంటి ఒక కంట్రీస్ చూసుకుంటే, అలాంటి కంట్రీస్లో ఒక స్టార్టప్ గ్లోబలైజ్ అవ్వడానికి 2 years మాత్రం టైం పడుతుంది. కానీ ఇండియాలో ఆ 2 years అయిపోయేలోపు క్లోజ్ అయిపోతుంది. అంటే ఏం డిఫరెన్స్ ఉంది సార్? ఒక ఫారిన్ కంట్రీకి ఇండియాలో ఏ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి సార్? ఏం ప్రాబ్లం ఉంది అసలు? ఇక్కడ 2 రకాలుగా ఆలోచించాలి. మన దగ్గర ఉన్న ఫస్ట్ ఈకో సిస్టమ్ మారాలి. రీసెంట్గా మనకున్నట్టు ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా ఒకటి ఇచ్చాడు. మన దగ్గర ఏమైనా ఫుడ్ డెలివరీలు, ఫుడ్ యాప్ల మీద మనం పెడుతున్నాము, అంటే ఇక్కడ తీసుకొచ్చామా అక్కడ ఇచ్చామా అనేటువంటి టెంపరీ వీటి మీద మనం పెడుతున్నాము, యాప్లు డెవలప్ చేస్తున్నాము. స్విగ్గీ లాంటివి, జొమాటో లాంటివి పెడుతున్నాము. అలాగే మన చైనా కంపెనీలు తీసుకుంటే డీప్ సీక్ లాంటివి పెడుతున్నాయి.
అంటే నాలెడ్జ్ అక్యుములేషన్ అక్కడ. ఇక్కడ నాలెడ్జ్ అక్యుములేషన్ ఏముండదు. ఈ డేటాబేస్లో ఉన్న దాంట్లో ఇక్కడ తీసుకొచ్చాము, అక్కడ ఇచ్చాము, అంతవరకే ఉంటుంది దాంతో. అంటే ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ, మొమెంటరీ బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ కంఫర్ట్లే ఉంటాం. బట్ అక్కడ ఒక వచ్చేటప్పటికి ఇప్పుడున్న నాలెడ్జ్ అక్కడ ఉన్నటువంటి డీప్ సీక్లో కానీ చాట్ జీపీటీలో ఉన్నటువంటి డేటాబేస్ ఎంతైతే ఉందో అది నీకు 1 yearకి వచ్చేటప్పటికి ఇంకా నీకు బిగ్ డేటా పెరుగుతుంది. ద హోల్ వరల్డ్ రన్స్ అనే డేటా. ఆ డేటాను మళ్ళీ ఎన్ని రకాలుగా అనాలిసిస్ చేస్తామనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇక్కడ కనుక తీసుకుంటే వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ అండ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఇజ్రాయిల్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఏం నేర్పుతున్నాం, బాబు నువ్వు కంపెనీకి వెళ్ళు, అమెరికాలోకి వెళ్ళు, నువ్వు అక్కడ మళ్ళీ ఒక కంపెనీలో నువ్వు లేబర్గా పనిచేయి, టెక్ లేబర్గా అని మనం నేర్పుతున్నాం. ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఈకో సిస్టంలో కాలేజ్ డేస్ నుండే అలా కాదు, మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలా ఉండాలి, ప్రపంచం అంతా ఒక దగ్గర ఎక్స్ దగ్గర ఉన్నప్పుడు మనం వాయిస్ జెడ్లోకి ఎలా వెళ్ళాలి. సో అక్కడ ఏమవుతుంది, ఒక ఎకర్లో మనము ఒక లేజీ క్రాప్ చేసేసి మనం ఏం చేయాలని చూస్తున్నాము. అక్కడ 1 acreలో ఒక గ్రీన్ ఇది కట్టేసి కంపార్ట్మెంట్ పెట్టేసి దాంట్లో 1 acreలో 5 layers కింద ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు. కింద ఏం పండుతుంది, పైన ఇంకొక లేయర్, పైన ఇంకో లేయర్, పైన ఇంకో లేయర్, కంపార్ట్మెంట్స్ లాగా పెట్టి ఒకటే ఎకర్లో వాళ్ళు 5, ఎందుకంటే చిన్న ల్యాండ్ వాళ్ళది, చిన్న ల్యాండ్. అందుకే ఈ రోజున ఇంటెలిజెన్స్ లోపల తీసుకున్న, డిఫెన్స్ సిస్టంలో తీసుకున్న, అగ్రికల్చర్ డెవలప్మెంట్లో తీసుకున్న, ఫైనాన్స్లో తీసుకున్న, అంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ రన్స్ ఆన్ ద ఇజ్రాయిలీ ద పీపుల్. ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి షేర్ మార్కెట్, ప్రపంచ షేర్ మార్కెట్ని కంట్రోల్ చేసుకునేటువంటి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎవరి చేతిలో ఉందంటే జూయిష్ చేతిలో ఉంది. సో వాళ్ళ బ్రెయిన్ అంటే వాళ్ళకున్నటువంటి ఆ ఈకో సిస్టమ్ అటువంటిది. మన దగ్గర కూడా స్కూళ్ళలో నుంచే ఎంటర్ప్రినర్షిప్ నేర్పాలి. మన దగ్గర ఒక ఉద్యోగుల్ని ఎలా తయారు చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే హైకోర్టులో పిల్ల ఎట్లా వేయాలి, లేకుంటే గవర్నమెంట్ సెక్రటరియట్ ముందు ఎలా ధర్నా చేయాలి అనే దాంట్లో మనకు వస్తూ ఉన్నాయి. అలా కాదు, ఇక్కడ ఉన్న ఈకో సిస్టంలో ఏంటంటే మనకు స్కూలింగ్ నుంచే మనకు 5th 6th నుంచి కొంచెం కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అదే చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటి అండ్ మనం చేసేదానికి ఎంతవరకు డెప్త్ ఉంటుంది, ఎంతవరకు మనం వాటిని అంటే వరల్డ్లో గ్లోబల్ పవర్ సెంటర్గా యూనికార్న్ కంపెనీస్గా మనం ఎలా చేయాలి. యూనికార్న్ అంటే 1 billion కంపెనీ, డాలర్ కంపెనీని కనుక ఉంటే యూనికార్న్ అంటారు. ఆ యూనికార్న్ కంపెనీకి ఎలా ఉండాలి. సో మనం ఇచ్చే సర్వీసెస్ మనకి లోకల్గా పనికొచ్చేటి ఉంటుందా, గ్లోబల్గా పనికొచ్చేది ఉంటుందా, దట్స్ ఇంపార్టెంట్. ఎవరైనా ఇండియన్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళు ఫెయిల్ అయిన స్టోరీస్ ఏదైనా ఉన్నాయా? అంటే దీంట్లో ఫెయిల్ అని నేను అన్నాను. బట్ ఇండియన్ ఎంటర్ప్రైనర్ ఎలా ఉంటుందంటే ఇండియాలో వ్యాపారం చేసే అతన్ని ఒక దొంగలాగా చూస్తాడు. ఓకే, అంటే ఆ రెస్పెక్ట్గా అనేది లేదు ఇండియాలో. ఒక బిజినెస్ మెన్ అని ఎప్పుడు వాళ్ళు ఒక డిస్రెస్పెక్ట్ తోటి చూస్తారు, ఆ రెస్పెక్ట్ అనేది ఉండదు. సో అది చాలా పెయిన్ఫుల్గా ఉండేది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఎంటర్ప్రైనర్ వాజ్ సిద్ధార్థ్. ఓకే, సో ఇతను మనకు కాఫీ డే, ఆయన మీరు ఇండియాలో ఒకసారి చెప్పండి, ఎక్కడన్నా మనము టీ తాగాలంటే మన ఇండియన్ బ్రాండ్స్ ఎక్కడైనా పోయినా కూడా మనకు కనపడేటువంటిది ఒకే ఒక హోమ్ గ్రోన్, అంటే ఇండియన్ మన ఇక్కడి నుంచి పెరిగిన బ్రాండ్ అని హోమ్ గ్రోన్ బ్రాండ్ అంటాం మనం. ఆ హోమ్ గ్రోన్ బ్రాండ్లలో మనకు కనపడేది ఓన్లీ కాఫీ డే. ఇండియన్స్కు మనకు చాయ్ తాగుతూ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి స్లోగన్ కూడా చాయ్ పే చర్చ అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టారు దాంట్లో. సో నేను టీ స్టాల్ నుంచి మొదలుపెట్టానని చెప్పేసి తను మొదలుపెట్టాడు. అంటే టీ అనేది మనకు ఒక చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఏదన్నా ఉంటే చలో కాఫీ డే ఇక్కడ మనం ఏదో ఒక చాయ్ షాప్లో కలుస్తామా, ఇంకెక్కడైనా కలుద్దామా అని అనుకుంటాం మనం. సో అలాంటి దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అక్కడ కలవడము, అక్కడ కూర్చోవడము అనేది ఒక మంచి కోజీ ప్లేసెస్ని తయారు చేసి ఒక బ్రాండ్ని క్రియేట్ చేశాడు. దాంట్లో కాఫీ డే లాంజెస్ అని, కాఫీ డే కియాస్క్లు అని ఒక చిన్న దగ్గర కూడా ఏదైనా ఒక కార్పొరేట్లలో పెట్టుకునే దగ్గర నుంచి అలా తయారు చేసుకొని వచ్చిన అతను దాన్ని చక్కగా వాల్యుయేషన్ తీసుకొచ్చి, దాన్ని ఎక్స్పాన్షన్ తీసుకొచ్చి, అంటే చాలా రూరల్ అంటే పెనిట్రేట్ చేశాడు. అది గ్లోబల్ దీంట్లో కూడా వెళ్ళి ఉండాల్సినంత ఇదిగా ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని కొన్ని కారణాల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ జరిగి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా నిన్ను ఎలా ఉందంటే నీకున్న ఆస్తులన్నీ నువ్వు బ్లాక్ చేసేసి నువ్వు ట్యాక్స్ కట్టమంటే ఎక్కడ చేస్తారు, నీకు లివరేజ్ ఇవ్వాలి. సో ఇట్ షుడ్ బి ఎ విన్. ఒక మనిషిని కానీ, ఒక వ్యవస్థని కానీ, ఒక సంస్థని కానీ పూర్తిగా దాన్ని క్లోజ్ చేసేసి మాకేం చేస్తావో తెలియదు, నీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేసేస్తాం,
నీ అసెట్స్ అన్నీ మేము క్లోజ్ చేస్తాం, నువ్వు నాకు ట్యాక్స్ కట్టు అని అంటే అది ఏ రకమైన లాజిక్ ఇది? సో ఇది దీని దగ్గర కొంత ఒక 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 రకమైనటువంటి లాజిక్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పాపం దాని నుంచి అతను చాలాసార్లు చెప్పాడు, నేను డబ్బులు కడతాను కానీ నాకు కొంత లివరేజ్ ఇవ్వండి, లేదా నేను ఈ అసెట్స్ని డెల్యూట్ చేస్తాను అని అన్నప్పుడు అతను అంతకాలం బిల్డ్ చేసిన దాన్ని కూడా మనం చూసుకోలేము. అంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటారు, కానీ దానికి కూడా ఒక ఇండియన్ బ్రాండ్ చేస్తున్నప్పుడు ఎక్కడ లివరేజ్ ఇవ్వాలి, ఎక్కడ బయటికి తీసుకురావాలో కూడా కొంత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అది లేకపోతే అది రూత్లెస్గా ఉండకూడదు. అదే యుఎస్లో కనుక అవుతే బెయిల్అవుట్ చేస్తుంది, గవర్నమెంటే బెయిల్అవుట్ చేస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్స్, బికాజ్ అక్కడ దాని మీద డిపెండ్ అయినటువంటి ఎంత వస్తుంది, అది ఎంత వెల్త్ క్రియేట్ చేస్తారు అక్కడ అనేది అక్కడ వాళ్ళు చూస్తారు, అక్కడ చూసి దాన్ని బెయిల్అవుట్ చేస్తారు. ఆ ప్రెషర్ను తట్టుకోలేక, అంటే ఒక ఎంటర్ప్రైనర్ ఎప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటాడు, వాడు తనకున్నట్టు వ్యాపారాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకొచ్చాడు, నేము ఫేము ఇది ముందట పోయిన తర్వాత తను పెంచుకున్న తన పిల్లల కంటే తన ఫ్యామిలీ కంటే కూడా బ్రాండ్ని అంతగా ప్రేమిస్తాడు అతను. అది అక్కడి దాకా వచ్చిన తర్వాత దానికి అన్ని షట్ డౌన్ అవుతుందని అనుకున్నప్పుడు అతను ఏం తోచక సైలెంట్గా తను సూసైడ్ చేసుకున్నాడు తను. సో అది చాలా చాలా రాంగ్ ఇది. అంటే ఎంటైర్ ఇండియన్ ద సిస్టమ్ అండ్ ఎంటర్ప్రైనర్ రియల్లీ వీ షుడ్ లుక్ ఆఫ్టర్, థింక్ అబౌట్ ఇట్. రెండోది ఏంటంటే, ఇప్పుడు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కొంతమంది దొంగలు పక్కన పెట్టేస్తే మనకు ఇండియాలో ఉన్నటువంటి, నేను ఇది చెప్పడం వల్ల కొంత కాంట్రవర్సీ అయితే అయ్యింది వచ్చామో, కానీ ఒక సీనియర్ మినిస్టర్ కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ మినిస్టర్, బట్ ఏమన్నాడంటే, ఇలాంటి వాళ్ళల్లో ఒక మనిషిని ఏదన్నా తప్పు చేయగానే ఇండియన్ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా అతను చేసిన గొప్పలంతా కూడా వదిలిపెట్టేసి ఒక చిన్నదాన్ని రకరకాల కోణాలలో చూస్తాడు. రకరకాల కోణాలలో అతని పర్సనాలిటీని, అతని వ్యక్తిత్వాన్ని మొత్తం, ఇంకా అతనంత హారబుల్ ఫెలో ఇంకొకడు లేడు అనేలాగా చూస్తాడు. మీకు పర్సనల్ లైఫ్ తోటి ఏం సంబంధం ఉంది? ప్రొఫెషనల్ లైఫ్ ఉన్న తర్వాత అతనికి ఉన్నది ఏంటి? నాకు విజయ్ మాల్యా అనే అతన్ని నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. అతను బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్, గివ్ ఎ రెస్పెక్ట్ఫుల్ ఎంట్రీ ఇన్ టు ద కంట్రీ, విల్ కమ్ బ్యాక్. అతనికి ఉన్నటువంటి 5,000 కోట్లు 6,000 కోట్ల ఆస్తులు మీరు అతను సెటిల్ చేసి అతను ఎంత క్రియేట్ చేశాడు. ఇవాళ నేను ఏదో ఒక కార్నర్ ఆఫ్ యూరోప్ పోతే కూడా కింగ్ ఫిషర్ బియర్ ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్ చరిత్ర మార్చాడు. మేబీ ప్రతి మనిషి కొన్ని అతను ఫ్యాషన్ షోలో ఉంటాడు, అతను క్రికెట్ అన్న ఇచ్చేస్తాడు. హౌ ఇట్ మ్యాటర్స్? అతని లైఫ్ను అతను ఏమన్నా చేసుకోవచ్చు. అతను గవర్నమెంట్ డబ్బులు తీసుకొని చేయలేదు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెల్త్ క్రియేట్ చేశాడు. అతను డబ్బులు తీసుకొని కట్టింది ఎంత, అతను డెవలప్ చేసింది ఎంత. సరే తప్పు చేశాడు, కానీ అతనికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అతనికి టు కమ్ బ్యాక్. సో ఈ షుడ్ ఇన్వైట్ హిమ్ బ్యాక్. అతను ట్రైన్లో కనపడితే అతను ఒక దొంగలాగా చూడటము, అతను ఇలా బ్లేజర్ వేసుకున్నాడు, ఇంకా అలా ఉన్నాడు అనుకోవడం అనేది చాలా నా దృష్టిలోనైతే అది కొంచెం చీప్గా అనిపిస్తుంది అది. సో బ్రింగ్ హిమ్ బ్యాక్, లెట్ హిమ్ సెల్ హిస్ అసెట్స్, హీఈస్ రెడీ టు డూ దాట్ అండ్ పే ఇట్ బ్యాక్. అండ్ అతనికి ఉన్న బ్రెయిన్ వాడుకోవడానికి మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం టు క్రియేట్ వెల్త్. అండ్ అగైన్ పడిపోయిన వాళ్ళు కూడా లేస్తారు, ఇలాంటి సిస్టమ్ ఇక్కడ ఉంటుంది అని చెబుదాం. దానికి డెఫినెట్లీగా బ్యాంకులను మోసం చేయడం అనేది ఒక్కొక్కసారి వ్యాపారంలో 2 ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో. ఇటు అసెట్స్ లయబిలిటీస్ అనేది ఉంటుంది, ప్రాఫిట్ లాస్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. దానికి ఒక చిన్న కమిటీ వేయండి, ఇంకోటి ఇవ్వండి. పొలిటికల్ వెంజెన్స్ తోటి కొంతమందికి సపోర్ట్ చేసి కొంతమంది బిజినెస్ను, కొంతమంది మనుషులు చంపేయడం అనేది అది కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ని ఒక 4-5 చేతులు మారిపోతుంది సార్. అప్పటికే అది ప్రాపర్ అప్ కొట్టేసి ఉంటుంది ప్రైస్. స్టిల్ ఇంకా దానికి లైఫ్ ఉందా సార్? అంటే ఇంకా దాన్ని మనం స్కేలప్ చేయగలుగుతాం, ఇంకా దాంతో బిజినెస్ చేయగలుగుతాం. రియల్ ఎస్టేట్లో ఇంకా లైఫ్ ఉందని మీరు అనుకుంటున్నారు? చాలామందికి ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి జనరల్గా. అరే వీళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంద్ర చేసుకుంటూ పోతారు, ఏమైనా తయారు చేస్తారా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదు, కానీ ఇలా అమ్మేసుకుంటూ పోతున్నారు కదా. ఇక్కడి నుంచి అమ్మేసుకుంటూ పోతే భారతదేశం చివరి దాకా వేసుకుంటూ పోతారా లేఅవుట్లు అనే క్వశ్చన్ డౌట్ వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు ఇట్స్ గుడ్ ఆల్సో, ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. హైదరాబాద్లో చుట్టుపక్కల 50 కిలోమీటర్లు పోయింది, 70 కిలోమీటర్లు పోయిన తర్వాత వరంగల్, అక్కడ ఇంకా ముందు పోతే ఇంకా వరంగల్ టచ్ అవుతుంది తప్ప అది హైదరాబాద్ అన్నారు కదా. సో ఇట్లా రేడియస్లో మనం అక్కడికి పోయిన తర్వాత అది ఇంకో బౌండరీలోకి వెళ్ళిపోతున్నాం కదా మనం. సో హారిజాంటలా, వర్టికలా, డెవలప్మెంటా,
అనేది రియల్ ఎస్టేట్ అనేది ఒక రకంగా కాదు. రెండోది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది వ్యాపారం చేయాలి, కానీ సామాజిక పరమైనటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి చేయాలి. ఈ షుడ్ నాట్ డిస్ట్రక్టివ్ ఎలిమెంట్ అవ్వకూడదు. కొండలు కొట్టేస్తాము, చెట్లన్నీ నరికేస్తాము, ప్లస్ అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ స్పాయిల్ చేస్తామనేలాగా ఉండకూడదు. నేనేం చెప్తానంటే దీంట్లోనే ఒక లేఅవుట్ని డెవలప్ చేసిన తర్వాత లేదా ఏదైనా మేము కూడా అలా చేయలేకపోయాం, కానీ ఇక ఫ్యూచర్లో చేయాల్సింది ఏంటి అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ కింద ఎలా మార్చగలుగుతాం. అదే దాంట్లో ఐడియల్గా ఉంచకుండా అక్కడ మనం ఏదైనా ఫార్మింగ్ చేయొచ్చా, ఇరిగేషన్ వాటర్ లైన్ ఉంది, మిగతాదంతా ఉన్నప్పుడు బోర్ ఉంది, వాటర్ ఉంది, ట్యాంకర్ అంతా ఉన్నప్పుడు వాటిని మనకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసుకోవడానికి ఎప్పటికీ తరగనిది ఏంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ గ్రోయింగ్, అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ దాని ప్రాసెస్ కానీ ఎప్పటికీ కూడా మనుషులు పెరుగుతూనే ఉంటారు. మనకు కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ అనేది పెరుగుతూనే పోతుంటుంది. సో అక్కడికి వచ్చేవాడికి వాటిని మనం ఏ రకంగా చేసుకోవచ్చు, అది మనం కూరగాయల పంపకంలాగా పెట్టుకుంటామా, ఇంకో రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దాన్ని రెసిడెన్షియల్ నుంచి దాంట్లో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్ ఏమైనా చూడొచ్చా. అలా అని చెప్పి మళ్ళీ శాండల్వుడ్లు పెంచుతాము లేకుంటే ఇంకేదో పెంచుతాము అలాంటివి వద్దు. అది 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎవడో పెంచుతాడు, ఎవడో వచ్చి కట్ చేసుకుంటాడు, అవన్నీ కాదు అక్కడ. సో దానికి అది సపరేట్ మళ్ళీ వ్యాపారం కింద తీసుకుంటే పనికి వస్తుంది అది. బట్ ఇలాంటి వాటిల్లో అలా ప్లాన్ బి అనేది కూడా ఒకటి డెవలప్ చేసి ఇన్ని లక్షల ఎకరాలు ఏదైతే ప్లాటింగ్ అయ్యిందో వీటన్నిటిని ఇంకొక నెక్స్ట్ దాన్ని యూజ్ చేయడానికి ఏ రకంగా పనికొచ్చేలా చేసుకోవచ్చు అనేది చూడాలి. ఎందుకంటే ఒక తన అమలాపురం అతను ఉంటాడు, ఒక తన ఆదిలాబాద్ అని ఉంటాడు, కొనుక్కున్న అతను. వీళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చేసి ఐడియల్గా ఉంచకుండా డెఫినెట్గా పాపులేషన్ పెరుగుతుంది, గ్రో అవుతుంది, మనుషుల మైగ్రేషన్, అర్బనైజేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఇదంతా ఉంటుంది. బట్ వేరే కంట్రీస్లో ఎలా ఉంటుందంటే ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే, ఒక కొత్త హ్యాబిటేట్, ఒక కొత్త జనావాసం డెవలప్ అవ్వాలంటే అక్కడ మల్టిపుల్, అంటే టౌన్ ప్లానర్ ఉంటాడు, వాటర్ కన్జర్వేటివ్ పీపుల్ ఉంటారు, ఎన్విరాన్మెంటలిస్టులు ఉంటారు, తర్వాత ఇండస్ట్రియల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళంతా కలిపి కూర్చొని దానికి అది ఎలా ఉండాలి అక్కడ, అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక సైన్స్ను పెట్టి అక్కడ ఆ కొత్త సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. దానికంటూ ఒక క్యాప్ పెడతారు. ఇక్కడ ఒక 40,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది తర్వాత అక్కడ క్యాప్ ఉంటుంది, అక్కడి నుంచి పెరగనియరు. మళ్ళీ ఇంకొక దగ్గర పెడతారు, అక్కడికి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, మెట్రో కానీ ఇంకొకటి మళ్ళీ లాజిస్టిక్స్ డెవలప్ చేస్తారు. మన ఇండియా లాంటి ఎకనామికల్ ఫ్లక్చుయేషన్స్ కండిషన్స్ ఉన్న కంట్రీలలో కొంచెం కష్టమైనా కూడా మనం కూడా ఇలాంటి క్యాప్స్ పెట్టాలి ప్రతి సిటీకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ మీద కానీ, అక్కడ ఉన్నటువంటి వాట్ కాల్ దట్, అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ మీద కానీ ఇవి మనం ఆలోచించుకుంటే మనకి ఇలాంటి న్యాచురల్, అంటే మనకి రైనీ సీజన్ రాగానే ఉన్నటువంటి ఫ్లడ్స్ విషయంలో కానీ, ట్రాఫిక్ జామ్స్ కానీ, లేకుంటే ఈ అదర్ అపోజాట్స్ అన్నీ కూడా ఉండకుండా ఉంటాయి. ఇఫ్ నాట్ రియల్ ఎస్టేట్ అయితే ఇంకొక ఏ ప్రొఫెషన్లో మీరు ఎంటర్ అయ్యేవాళ్ళు, అంటే ఎంటర్ అయితే ఇలాంటి ఒక ఎంపైర్ మొదలు బిల్డ్ చేసేవాళ్ళు? నేను స్టార్టెడ్ నేను యాక్చువల్గా చాలాసార్లు చెప్పాను. బట్ ఏంటంటే నేను సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫోకస్డ్గా దానికోసం ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. దానికంటే ముందు యునైటెడ్ బ్రెవరీస్లో ఐ వర్క్డ్ యాజ్ అ సేల్స్ రిప్రజెంటేటివ్, ఓకే, యూబీ బియర్స్ దాంట్లో. ఆ తర్వాత డిఆర్డిఎల్లో అప్రెంటిస్గా పనిచేశాను. నేను అది చేస్తున్నప్పుడే ఇన్సూరెన్స్లో ఏజెంట్గా పనిచేశాను. అప్పుడే నేను సివిల్స్కో ప్రిపేర్ అవుతూ ఎల్ఐసి కానీ మిగతా అన్నిట్లలో అప్లై చేసి డిఓగా ఇన్సూరెన్స్లో సెలెక్ట్ అయ్యాను. బట్ రిజెక్టెడ్ ఇట్ బికాస్ మై మైండ్ వాజ్ వెరీ క్లియర్. నేను ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళగలుగుతానో, ఎంత హైట్స్కి వెళ్ళగలుగుతానో, అక్కడ డైలీ నేను చేసే పని స్టాండర్డ్ టెంప్లెట్ చేసినట్టే ఉంటుంది అనేది. బికాజ్ మై మెంటాలిటీ రైట్ ఫ్రమ్ ద డే వన్ ఏంటంటే ఏదో ఇన్నోవేటివ్గా చేయాలి, ఏదో అంటే ఇవాళ ఎట్లాగా రేపు ఉండకూడదు. నాకు అది ఆ స్కోప్ కనుక కనపడకపోతే నేను ఉండలేదు. అంటే నా చిన్నప్పుడు కూడా నేను వేసుకునే క్లోతింగ్ కానీ, నా డైలీ లైఫ్ స్టైల్ కానీ ఎవ్రీడే డూ సంథింగ్ డిఫరెంట్ ఎవ్రీడే లాగా ఉండేది అక్కడ. అయితే ఇక్కడ రియల్ ఎస్టేటా ఇంకోటి అన్నప్పుడు నేను అప్పుడు చాలా క్యాజువల్గా రియల్ ఎస్టేట్కి అప్లై చేశాను, ఇంటెన్షనల్గా నేను రాలేదు. బట్ నాకు అక్కడ స్కోప్ కనపడింది. అది లేకపోతే ఏంటి
అనేది ఒక $1 million క్వశ్చన్ నాకు. సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ జాబ్సా ప్రైవేట్ అనుకున్నప్పుడు ప్రైవేట్లో దీంట్లోకి వచ్చాను. ఇది కాకుండా ఉంటే ఇంకేదైనా మార్కెటింగ్ లైన్లోకి నేను వెళ్ళే ఉండేవాడినేమో. బికాజ్ అడ్మినిస్ట్రేటివ్ రోల్లో నేను ఫిట్ కాను. ఎందుకంటే నాకు 1 week 10 days తర్వాత నేను రోజు వచ్చి స్టాండర్డ్గా టైప్ కొట్టుకోనో లేకపోతే ఒకటి రాసో ఉన్నామంటే నా వల్ల అయ్యి ఉండేది కాదు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే రియల్ ఎస్టేట్ కాకుండా ఉంటే ఇంకేదో ఒక మార్కెటింగ్లోకి నేను వెళ్ళేవాడిని. బికాజ్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ మై ఫ్రీడమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంటెడ్ టు గ్రో. మేబీ ఒకవేళ ఇది కాకుండా ఉంటే నేను ఆ సైడ్లో వెళ్ళి ఉంటే అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఈ ఇండస్ట్రీలో ఇంత అన్ఆర్గనైజ్డ్ ఉంటారు, చేసి డబ్బులు ఒకటే కాదు, మంచి పేరు వచ్చింది, ఇదంతా ఉంది. బట్ కొన్ని సిస్టమ్స్ను పాలసీస్ను పెట్టి మనం ట్రైన్ చేయాలనుకుంటున్నప్పుడు ఎంత చేసినా మళ్ళీ బ్యాక్ టు బేసిక్ అక్కడికే వస్తుంది అని కొన్నిసార్లు అనిపిస్తుంది. అంటే ఐ లవ్ మై రియల్ ఎస్టేట్, డెఫినెట్గా నాకు పేరు తెచ్చింది అది. బట్ డెఫినెట్గా ఇది కాకుండా ఉంటే నేను టెక్ సైడ్లో టెక్నాలజీని డెవలప్ చేయడానికని కాదు, బట్ మార్కెటింగ్ సైడ్లో వెళ్ళి డెఫినెట్గా నేను గ్లోబల్ ఎంటిటీలోకి మటుకు ఎంటర్ అయ్యేవాడిని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన వ్యక్తి అబ్దుల్ కలాం. ఆయన ఒకటే చెప్తాడు, యాక్ట్ లోకల్ అండ్ థింక్ గ్లోబల్ అంటాడు. వెన్ యూ థింక్ గ్లోబల్, వెన్ యూ స్టార్టెడ్ యాక్టింగ్ లోకల్లీ, దెన్ యూ గ్రో గ్లోబలీ అట్ బై డిఫాల్ట్. ఓకే, రైట్. సో అట్లా నేను ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్లో ఉండి చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో టాప్ అవుతాం. హైదరాబాద్లో ఉంటే నేను స్టేట్ అంతా ఇది అవుతాను. ఢిల్లీలో ఉండి చూస్తే ఇండియా అంతా ప్లాన్ చేసుకోవచ్చు. అదే నేను ఏ శాన్ ఫ్రాన్సిస్కోలోనో లేకుంటే న్యూయార్క్లోనో ఎక్కడో ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నా పర్స్పెక్టివ్ నా ప్లే గ్రౌండ్ అంతా నాకు గోల్డ్ అయ్యి ఉండేది. సమ్ పీపుల్ 20 years దాటినప్పటి నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక జాబ్లోకి ఎంటర్ అవ్వాలన్నా, సంథింగ్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దే డిపెండ్ ఆన్ మా నాన్న ఇది సంపాదించింటే బాగుండు, మా తాతయ్య ఆ ల్యాండ్ని అట్లనే పెట్టింటే బాగుండు, లేదంటే మా మామయ్య నాకు ఇంత డబ్బు ఇచ్చింటే బాగుండు. ఇట్లా రిలేటివ్స్ పైన మంచిగా డిపెండ్ అయిపోతారు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకునే ముందు. అసలు అట్లా డిపెండ్ అవ్వడం కరెక్టేనా? అట్లా డిపెండ్ అయ్యి సాధించిన సక్సెస్ ఎంతవరకు కరెక్ట్? అలాంటి వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, మీలాంటి విధవలు ఇంకొకరు లేరు అనేది. ఎందుకంటే చాలా ఫులిష్గా ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. నీకు ఒక అవకాశం అలాంటిది ఉండేదని అనేది. అంటే నేను ఇంత బ్లంట్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ది పబ్లిక్లో, స్పెషల్లీ అబ్బాయిల్లో ఒక ఫీలింగ్ ఏంటంటే, మా తాత 100 ఎకరాలు ఇచ్చాడు. మా ఇంట్లోనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మా తాతగారికి 150-200 ఎకరాలు ఉండేది. మా ఫాదర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ పోయింది. ఆ తర్వాత మేము మళ్ళీ మా మదర్ వీళ్ళంతా మామూలు ఉద్యోగం చేసుకుంటూనే వచ్చారు. ఒకవేళ అది ఉంటే ఎలా ఉంటుంది అనేది అనుకుంటే, దెన్ వాట్ ఆర్ యూ? దిస్ ఇస్ యు ఆర్ నాట్ హియర్ టు పారాసైట్లో బతకడం కాదు అది. నీకు ఇచ్చారా, చదువు చెప్పించారా లేదా అనేది ఇంపార్టెంట్. చదువు చెప్పించలేకపోవడానికి కారణాలు ఏంటి, ఒకవేళ చెప్పించలేకపోతే చెప్పించడానికి కారణాలు ఏంటో అతుకు. కానీ నువ్వు అలాంటి ఫుల్లిష్ థాట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే పేరెంట్స్ ఏం చేసినా మిమ్మల్ని పాడు చేయాలని ఎవరు కోరుకోరు. వాళ్ళకున్న పరిస్థితులలో ఏదన్నా ఇస్తే నీకు అది బోనస్ అనుకోను. కానీ దాని మీద నువ్వు ఆశలు పెట్టుకొని దాని మీద నీ కలలు కనడం అనేది ఉంటుంది చూసావా, అది చాలా ఫులిష్నెస్ అండ్ ఈడియాటిక్. సో యూ షుడ్ లివ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ఓన్. ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి చాలా చెప్పుకుంటారు, ఇంకా చాలా ఇదిగా మా ఫాదర్ ఉన్నాడురా, ఏదో ఆయన ఇష్టం, అది ఏందో అర్థం కాదు, ఆయన లైఫ్లో ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, మళ్ళీ రోడ్డు మీద పడేస్తున్నాడు, ఇలాంటివి అంటారు. అసలు అవన్నీ కాదు. యువర్ లైఫ్, యూ నీడ్ టు లీవ్, యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ పేజ్ అండ్ యూ నీడ్ టు సర్వైవ్ అండ్ గో ఫార్వర్డ్. సో అంతేకాని నేను వాళ్ళు ఏదో సంపాదించి ఉంటే దాన్ని నేను ఏదో కంటిన్యూ చేస్తుండేవాడిని, మా తాత ఇస్తే మా నాన్న ఎంజాయ్ చేస్తాడు, అది ఆయన అదృష్టమో దురదృష్టమో అది పక్కన పెట్టేసాయి. బట్ నువ్వు ఈ మాత్రం కామన్ సెన్స్ తోటి ఉన్నావు కదా, నీకంటూ కొంత ఎడ్యుకేషన్ ఉంది కదా, అనుకున్నావు. ఒకవేళ లేకపోతే దాని గురించి బాధపడు, ఉంటే దాని గురించి ఆలోచించకు. ఎప్పుడైతేనో నీకు రావాల్సినది అది వచ్చి ఉంటే, ఇలా జరిగి ఉంటే, మా పేరెంట్స్ నాకు ఒక వాడు పక్క వాడికి శాంసంగ్ కొనిచ్చాడు, లేకుంటే ఐఫోన్ కొనిచ్చాడు, నాకు శాంసంగ్ కూడా కొనిచ్చే హాలతులో లేదు. ఇవన్నీ కూడా ఈ చిన్నప్పటి నుంచి నీ లోపల ఏమవుతుందంటే, ఏదో ఒకటి నీకు పేరెంట్స్ నుంచి కూడా నీకు ఫ్రీగా రావాలని నువ్వు కోరుకున్నట్టుగా ఉండకూడదు. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఫులిష్ అండ్ ఈడియాటిక్ అని అంటాను నేను.
ఈ రోజులో ఉన్నటువంటి జమానాలో ఈ పిల్లల లోపల ఏం కావాలి అని అంటే యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. దేవుడితోటి కూడా ఇది నాకు దేవుడికి మొక్కుకున్నా నాకేం చేశాడు, వాడికి ఇచ్చాడు, లేదా అదృష్టము, వాడికి అదృష్టం ఉంది నాకు లేదు, ఏది వద్దు. ఆ తర్వాత కాదు, నీకు జన్మనిచ్చారు అంతే, ఇక్కడ భూమికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నువ్వు దేనికి స్ట్రింగ్స్ అటాచ్ చేసుకోకుండా నువ్వు ఎదిగితే నీవు రావడం అనే దాని మీద నువ్వు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వకు. అదే నువ్వు కనుక రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మిగతా అన్ని ఉన్నా లేకపోయినా, ఒకడు ఆ అమ్మని ఇంట్లో పుట్టొచ్చు, ఒకడు ఆర్డినరీ గుడిసెలో పుట్టొచ్చు. అక్కడ పుడితే నేను చాలా గొప్పడు, వాడు చూడు వాడు అదృష్టం, వాడు అక్కడ వాళ్ళ ఇంట్లో అట్లా పుట్టాడు, లేదా వాడు అదృష్టం ఉంది అలాంటి అమ్మాయిని చేసుకున్నాడు, లేదా అక్కడ వాళ్ళ నాన్న అట్లా సంపాదించి పెట్టాడు, వానికి ఏముంది హ్యాపీగా ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. బట్ అది కాదు, అది కావాల్సింది. సి యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ ఫేట్. నీ తలరాత నువ్వు రాసుకున్నప్పుడు ఉన్నంత తృప్తి ఇంకా దేనితోటి రాదు. రీసెంట్గా నేను ఒక 2 days బ్యాక్ మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పర్సన్స్ చాలా కష్టపడి వేపిస్తారు, వాళ్ళ లైఫ్ స్టోరీ మనకు చాలా ఇన్స్పిరేషనల్. దే స్టార్ట్ విత్ మినిమల్ అమౌంట్ అని చెప్పినప్పుడు, అన్న ఆ రోజుల్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంది, ఎవరికి అంత నాలెడ్జ్ లేదు. బట్ ఈ రోజుల్లో మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే మనకి ఎంత కాంపిటీషన్ ఉందన్న, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకసారి మీరు చెప్పండి. ఈ రోజు మనం 1000 రూపాయలు తీసుకొని వచ్చి స్టార్ట్ చేస్తే అవుతామా అని కూడా నాకు క్వశ్చన్ వేసినట్టు సార్. దానికి మీరు చెప్తే సమాధానం ఏంటి సార్? సినిమాలలో చూసినా, పథకాలం మనుషులతో మాట్లాడినా మనకి ఎలా ఉంటుందంటే, మా రోజులలో అప్పట్లాగా ఉండేది అంటే అన్నిటికీ దాని యొక్క ఎగ్జాంపుల్ లాగా తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఓకే బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ వేరు, ఆ రోజు ఉన్నటువంటి అవకాశాలు వేరు, ఆ రోజు ఉన్నటువంటి ఖర్చులు కానీ మిగతా అన్ని విషయాలు కానీ వేరు. ఈ రోజున నాలెడ్జ్, ఈ రోజున స్మార్ట్ ఫోన్, ML అండ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మనకు నెక్స్ట్ డే మార్నింగ్ మనకి అవైలబిలిటీ ఉంది ఇక్కడ. ఆ రోజున ఒక ఏదో అమెరికాలో ఏదో జరిగినప్పుడు అమెరికా ఇలా ఉంటుందట అని మనకు అదేదో ఒక చంద్రమండలంలా కనపడేది అది. బట్ ఇవాళ US ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. ఇవాళ లైవ్లో మనం కావాలనుకుంటే ఫేస్ టైంలోకి వెళ్ళో లేకపోతే వాట్సాప్ వీడియో కాల్లోనూ మనం ఎవరితోటన్నా మాట్లాడేస్తున్నాం. ట్రూ, ఐ రైట్? సో ఇట్స్ ఎ డిస్టెన్స్. అంటే ఎవరిని ఏ నాలెడ్జ్ని తెచ్చుకోవాలనుకున్నా కూడా, మనిషిని కనెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే, ఇప్పుడు ఒక యూఎస్లో ఉన్న అతనితో నువ్వు బిజినెస్ నీకు నచ్చిందంటే, ఆ బిజినెస్లో ఉన్న అతనితో నువ్వు ఒక ప్రపోజల్ పెడుతున్నావు. అక్కడ యుఎస్కు ఉన్నటువంటి ఈకో సిస్టమ్ అంటే అక్కడ కామర్స్ కానీ లేకపోతే కామర్స్ కానీ లేకుంటే ఇక్కడ బిజినెస్ని సెటప్ చేయాలన్నా, ఇక్కడ బిజినెస్ని సెటప్ చేయాలన్నా కూడా ఇట్స్ ఆల్రెడీ ఒక సిస్టమ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఆ రోజుల్లో అక్కడ వెళ్తే బిజినెస్ ఎలా చేయాలి, ఇక్కడి నుంచి అక్కడికి డబ్బులు ఎలా పంపాలి, వాళ్ళ నుంచి మనకి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, అదొక $1 million క్వశ్చన్ లాగా ఉండేది. ఈ రోజున అదంతా లేదే. అంటే అవకాశాలు ఇప్పుడు పెరిగినాయా తగ్గినాయా? సో అవకాశాలు ఎప్పుడు కానీ కంఫర్ట్ జోన్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం కదా, ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎప్పుడు వైడన్ అవుతుంది తప్ప నేరో ఎప్పుడు అవ్వదు. ఇట్స్ అ మెంటాలిటీ. మనం అనుకునే దాంట్లో ఏంటంటే మనము ఎప్పుడైనా ఏదైనా కాకపోతే మనకు వీ నీడ్ రీజన్. మన ఫెయిల్యూర్కు మనం రీజన్ ఎత్తుకుంటాం. మన ఫెయిల్యూర్కు కారణం ఎత్తుకొని ఒక రీజన్ ఎత్తుకొని మనం గ్రో అవ్వాలని కోరుకోం. కాంప్రమైజ్ అయిపోయి ఇది నేనని కాంప్రమైజ్ అయిపోతుంటాం. ఫెయిల్యూర్కు ఒక రీజన్ ఎత్తుకొని సెటిల్ అయిపోవడం చూస్తుంటాం. ఫెయిల్యూర్కు లేదా స్టెప్ డౌన్ అవ్వడానికి లేదా అది క్లారిటీ అది నీకు అవ్వకుండా ఉండడానికి గల కారణాన్ని ఎత్తికి దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనేది పోస్ట్ మార్టం చేసి లేదా బ్యాప్సీ చేసి దాని నుంచి ఎట్లా పోవాలని ఆలోచించాం మనం. అప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. అదర్వైజ్ వాళ్ళ అసలు ఏ బిజినెస్ చేయాలనుకున్నా ఇక్కడ చిన్న కామోడిటీ ఏదైనా ఉంటే వరల్డ్లో ఏదో కార్నర్లో కూడా అమ్మేయచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు వరల్డ్ హ్యాస్ బికమ్ వన్ విలేజ్. నీ ఐడియా ఉంటే వరల్డ్ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయడానికి, ఎవరికైనా చేయడానికి నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ గూగుల్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, అండ్ నెట్వర్క్ చేయడానికి నేను హెల్ప్ చేయడానికి సంబంధించినటువంటి ఈకో సిస్టమ్ మన చుట్టూ ఉంది ఈ రోజున. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. ఇంత విన్న తర్వాత అంటే నేను ఒక 10 లక్షలు సంపాదిస్తున్నాను సార్, నేను నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాను. దాంట్లో నుంచి ఒక ₹1,00,000 నా కోసం నేను ఖర్చు పెట్టాలన్నా, నా కోసం అంటే ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక లగ్జరీ థింగ్స్ ఖర్చు పెట్టాలన్నా నేను ఆలోచిస్తాను, ఎందుకబ్బా ఇట్లా చేస్తుంది అంటే. మీకు ఏ పుషప్ వచ్చింది అంటే ఇవన్నీ నేను బిల్డ్ చేసి పెట్టాలి చేయాలి అని? అంటే ఎక్కడి నుంచి ఒక ₹2,000 నుంచి ఇంత ఎంపైర్ని బిల్డ్ చేసుకోవాలని థాటే పెద్ద రిస్క్ థాట్. దాంట్లో మళ్ళీ రిస్క్ చేసి మరి ఇవన్నీ మీరు బిల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అంటే ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ వాడింటే మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు?
అసలు నేను కంప్లీట్లీ దీనికి అగెనెస్ట్. నువ్వు నాకు ఏం చెప్తున్నావు, నేను ఇవన్నీ ఏం బిల్డ్ చేసుకోవాలనుకోలేదు. ఓకే. నేను నా పని కోసం నేను పనిచేశాను, నా ఇష్టం కోసం నేను పనిచేస్తాను తప్ప 2000 మొదలుపెట్టి నేను రెండో దానికి పోవాలి ఈ అబ్జెక్టివ్ అసలు నేను ఎప్పుడూ లేదు. నేను ఈ కంపెనీ పెట్టేటప్పుడు వద్దు బాబు అని చెప్పి లిటరల్గా మా బాసులు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టాను. నేను వద్దు, మనం ఈ కంపెనీని ఇలాగే ఉంచండి, నేను మీకోసం నేను కష్టపడి నేను ఇలా చేస్తానని చెప్పాను స్విచ్ ఇండియా పెట్టే కంటే ముందు. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో నేనేమంటానంటే నేను ఎప్పుడు కానీ దీనివల్ల ఎంత వస్తుంది అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు న్యాచురల్గా బిజినెస్ ప్లాన్ ఉండాలి. లాస్ అవుతే మనం దానికి డెలివరీ ఇవ్వలేం కాబట్టి ప్రాఫిట్లో ఉండాలని ప్లాన్ చేస్తాం. బట్ అక్కడి నుంచి పోతున్నప్పుడు అది నీ టైమింగ్, నీ పర్ఫెక్ట్ ప్లానింగ్, నీ ఎగ్జిక్యూషన్ ఉన్న తర్వాత వెల్త్ అక్యుములేట్ అవుతుంది. వెల్త్తో పాటు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏం లెగసీ క్రియేట్ చేస్తున్నాం అనేదే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ. ట్రూ. సో నేను దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇదంతా క్రియేట్ చేయాలి, ఈ బిల్డింగ్స్, ల్యాండ్స్ ఇదంతా. సో నేను ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఓవైపు వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నాను. నేను వ్యాపారాన్ని ఆపలేదు, నాకున్నటువంటి ఎక్స్పాన్షన్ను ఆపలేదు. ట్రూ. ఓకే, నేను ఎక్స్పాన్షన్ ఆపినప్పుడు నేను అప్పుడు వాల్యుయేట్ చేసుకోవాలి. అలా లేనప్పుడు ఇట్స్ ఏ కంటిన్యూస్ యాక్టివిటీ చేస్తున్నాను. దాన్ని ఎప్పుడు అది ఎంత ఉంటుంది అని ఎవరైనా వాల్యుయేషన్ చేసి చెప్పినప్పుడు మనం వినాలి తప్ప అది వాళ్ళు ఉండొచ్చు. కొన్నిసార్లు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కొంచెం తగ్గొచ్చు, మళ్ళీ పెరగొచ్చు. వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ దట్. అది మనం రోజువారీగా బ్యాలెన్స్ షీట్లు వేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ వేసుకున్నవాడు ఎవడు కూడా జీవితంలో ఎదగలేడు. విచ్ ఇస్ అంటే ఒక లైన్ ఉంటుంది కదండి సార్, మనం ఆల్వేస్ మోటివేట్ చేస్తుంటుంది. అట్లా మీ లైఫ్లో మీకు ఉన్న ఒక లైన్ ఏంటి సార్, అంటే ఇది ఎప్పుడు గుర్తొస్తుంటుంది నన్ను మోటివేట్ చేసే లైన్? అంటే నేను చేసే పని నా లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ మీ, నేను చేసిన చరిత్రలో ఒక లైన్ అన్న నేను ఉండాలి అనేది. సో రియల్ ఎస్టేట్లో నేను చేస్తున్నది, నేను చేసిన గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇది కానీ అవి చెరిగిపోయేటి కావు. ఒక విల్లాస్ కట్టిన 100 ఏళ్ళు ఉంటాయి, ల్యాండ్ ఏదైనా డెవలప్ చేసి ఇది చేసినారు అనుకుంటారు. బట్ గ్లోబల్గా తెలుసుకోవాలంటే ఏంటి అన్నదే నాకు ఒక నా ముందున్న 2.0 వెర్షన్. సో అది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే, లేదా నేను ఏ ఏరియాలో చేస్తే ఆ ఏరియాలో వాళ్ళకి సంబంధించిందే ఉంటుంది. నేను చేసే దాంతో గ్లోబల్గా నాకు ఎలాంటిది నేను చేయడం వల్ల వస్తుంది, దాని మీదనే నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. అదే నాకు కిక్ ఇస్తుంది. అంటే ఏది చేస్తే పబ్లిక్ చిరస్థాయి గుర్తుపెట్టుకుంటారు, ఈవెన్ 3rd, 4th, 5th, 6th జనరేషన్స్ గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే ఈ జమానాలో నీకు ఒక 2nd జనరేషన్ కూడా పేరెంట్స్ కనుక ఏది లేకపోతే వాళ్ళు కూడా నేను ఎవరో తెలుసా, మా పేరెంట్స్ ఎవరో తెలుసా, ఏం ఫ్యామిలీయో తెలుసా అని చెప్పుకునే రోజులు లేవు ఇప్పుడు. సో యూ నీడ్ టు క్రియేట్ ఎ లెగసీ విచ్ విల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ బట్ ద లెగసీ షుడ్ బి ఎంజాయ్డ్ బై ద సొసైటీ ఇన్ జనరల్. సార్ ఐ హర్డ్ దట్, ఇది పర్సనల్గా అడుగుతున్నాను నేను. ఐ హర్డ్ దట్ మీకు టైం దొరికినప్పుడు మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్తో మీరు టైం స్పెండ్ చేస్తారు అని నేను విన్నా. అంటే లైక్ వాట్, అంటే ఎవరైనా చారిటీస్ అంటే సంథింగ్ ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళడము, వాళ్ళతో స్పెండ్ చేయడము, లేదంటే కొంచెం పార్క్లని, లేదంటే ఒక గ్రీనరీలో స్పెండ్ చేయడం చూస్తాం. బట్ వాట్ ఈస్ దిస్ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్తో కూర్చోవడం వల్ల మీరు ఏం నేర్చుకుంటున్నారు అసలు? ఇది మెంటలీ ఛాలెంజ్ ఆర్ స్పెషల్ ద పీపుల్ ఎవరైతే అంటామో, ప్రకృతి మొత్తం మీద ఉన్న వాటిల్లో నెగ్లెక్టెడ్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్ ఎవరు అని అంటే వాళ్ళకి. బికాస్ అక్కడ కల్మషం ఉండదు, కల్మషం లేదు వాళ్ళకు. దే డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్. ప్రపంచంలో ప్రతిదీ ఏదో రకమైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ప్రతి మనిషి దగ్గర ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. చాలా ప్యూర్గా ఉండేది ఏదైనా ఉంది అని అంటే ఆ ప్యూర్గా ఉండేది వీళ్ళ దగ్గర కనపడుతుంది, రెండోది మదర్ దగ్గర కనపడుతుంది. రెండిట్లలో మనకు కనపడేది ప్యూరిటీ. సో నిన్ను నువ్వు అప్పుడప్పుడు బ్యాలెన్స్ అవుట్ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ ఎనీ యోగా. ఫర్ మీ డూయింగ్ యోగా ఈజ్ స్పెండింగ్ టైం విత్ దెమ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఎలాంటి ఫోకస్ లేకుండా, కెమెరా లేకుండా, అటెన్షన్ లేకుండా నువ్వు వాళ్ళతో కూర్చున్నప్పుడు నిన్ను నువ్వు ఏంటో అర్థమవుతుంది. ప్లస్ హ్యూమన్ టచ్ అండ్ ఎలిమెంటే మనకు కనపడుతుంది. ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ ఒక కమిట్మెంట్ టువర్డ్స్ సొసైటీ మనకు కూడా ఇంకా ఉంది అనేది కనపడుతుంటుంది. మనం వెళ్తున్నటువంటి రొటీన్ లైఫ్లో తెలుసో తెలియకనో ఎంత బాగా మాట్లాడినా కొంచెం మెటీరియలిస్టిక్ వరల్డ్ వైపు మనం వెళ్ళిపోతూనే ఉంటాం.
కొంతనన్నా అట్లా వెళ్ళకపోతే వ్యాపారంలో నిలబడలేం కూడా. కానీ అది బ్యాలెన్స్ చేయడానికి అంటూ కూడా కొంత ఉండాలి. సో అది నేచర్కు చాలా దగ్గరగా, నేచర్ నెగ్లెక్ట్ చేసినటువంటి ఆ మనుషులతో గడిపినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. వెన్ కమింగ్ టు సార్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క ఎంటర్ప్రినర్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఒక జాబ్ చేసే పిల్లడి కాడ నుంచి, ఒక చదువుకునే పిల్లడి కాడ నుంచి, ఎగ్జామ్ రాసే పిల్లడి కాడ నుంచి, జాబ్ చేసే ప్రతి ఒక్కరు చెప్పేప్పుడు ఎంత రిస్క్ ఉంటుంది తెలుసా నాకు, ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా నాకు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది సార్, ఓకే ఎవరికి ఏ లెవెల్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఆ లెవెల్లో ఉన్నాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది సార్. ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్యాక్టర్ని అన్లాక్ చేస్తే ఫస్ట్ చాప్టర్ మీరు ఏం చెప్తారు సార్? అసలు వాట్ యు మీన్ బై రిస్క్? లైఫా? రిస్క్ ఈజ్ నథింగ్ బట్ పుట్టింగ్ యువర్ లైఫ్, యునో, డెత్ ఆర్ అలైవ్. అది ఒకటే రిస్క్ లైఫ్లో. ఓకే, రిస్క్ అసలు దానికి రిస్క్ అనే దాన్ని కొన్ని పదాలు ఉన్నాయి డిక్షనరీలో అర్థం కానీ. రిస్క్, ట్రై, అబ్బో నేను ఐ మీన్ వాట్ యు కాల్ దట్, ఇది చాలా టఫ్, అదంతా అవసరమా, అది నేను చేయగలుగుతానా. సో అంటే ప్రీ నోషన్ ఏదైతే ఉంటుందో, అంటే నీకు ఫస్ట్ నీకు నువ్వు డిసైడ్ చేసుకుంటావు ఇది రిస్క్, ఇది ఇంపాసిబుల్, ఇది అది వద్దులే బాస్, అది ఎందుకులే, ఇలాంటివన్నీ ఫస్ట్ అనుకుంటాను. అంటే ఫస్ట్ నిన్ను నువ్వు ఆవిష్కరించుకో. ఫస్ట్ యూ డిసైడ్ వాట్ ఆర్ యూ వాంటెడ్ టు బి లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. అండ్ నేను జంతువులతో పోల్చాను, ఎందుకంటే వాటికి కూడా చాలా అంబిషియస్గా ఉంటాయి, చాలా వాట్ కాల్ దట్. మీ చరిత్రలో తీసుకుంటే హార్సెస్ కానీ వీటికి కానీ ప్రతిదీ కూడా చాలా దానికి ఒక చరిత్ర ఉన్నాయి. చేతక్ హార్స్ పేరు తీసుకుంటే అవన్నీ కూడా వాటికి ఉంది. బట్ ఇక్కడ మనుషులకు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకు అది దానికి చాలా ప్రైడ్గా తీసుకుంటారు. అలాగే రిస్క్ అనే పదం వచ్చినప్పుడు వాట్ డూ యూ మీన్ బై రిస్క్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్లాన్, ఇట్ ఈస్ నాట్ యునో ప్లానింగ్ పరిధిలో లేనిది ఏదైనా రిస్కే. ప్లానింగ్ నీ చేతిలో ఉన్నప్పుడు రిస్క్ ఎక్కడ ఉంటుంది? ట్రూ. ఇఫ్ యూఆర్ ప్లానింగ్, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పని చేయాలనుకుంటున్నాను, చాలా దాంట్లో రిస్క్ ఉంది. రిస్క్ ఎప్పుడు ఉంటుంది? నీ ప్లానింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే నీకు రిస్క్ ఉంటుంది. నీ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత రిస్క్ అనే పదం అక్కడ ఎందుకు వస్తుంది అక్కడికి? ఓకే, జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగడానికి ఏంటి, జరగకపోవడానికి ఏంటి అనే డీకోడింగ్ కనుక జరిగిందంటే ఆ రిస్క్ అనే పదం అక్కడి నుంచి పక్కకి జరిగిపోతుంది. అది ట్రూ. ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ డ్రైవింగ్, నేను చాలా రిస్క్ ఫిట్స్ చేస్తారు అని అంటారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నీ క్యాలిక్యులేషన్ ఎప్పుడు మిస్ అవుతుందో అది రిస్క్ అనేది దాని కింద కన్వర్ట్ అవుతుంది. సార్ జనరల్గా ఒక చిన్న పిల్లోడి గురించి దగ్గర నుంచి మాట్లాడతాం సార్. ఒక 5th 6th క్లాస్ నుంచి ఉన్నప్పుడు ఒకడికి డ్రీమ్స్ని సెట్ చేసుకునే క్యాపబిలిటీ పెరుగుతుంది. లైక్ వాడు ఏదో ఉన్నాడు, నేను కొనాలి, లేదంటే వాడి దగ్గర ఏదో ఉంది నాకు కావాలి అని. అక్కడ నుంచి ఒక 9th 10th బ్రేక్ డౌన్ చేసుకుంటే మనం 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చేసరికి ఒక ప్రాపర్ ఒక 50% వాడికి ఒక డ్రీమ్ పైన ఒక ఐడియాలజీ వస్తుంది. అక్కడ మొదలైన ఒక డ్రీమ్ గండం వాడు స్టార్ట్ చేస్తే ఒక ఇంటర్ ఆ టైంకి వచ్చేసరికి ఫిక్స్ అయిపోతాడు. ఐ వాంట్ టు బికమ్ ఏ CEO, ఐ వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. ఇట్లా వాడి మైండ్లో ఒక డిఫరెంట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కన్నా డిఫరెంట్ ఆఫ్ బిజినెస్ థాట్స్ వస్తాయి. అప్పుడు వెంటనే ఫస్ట్ పాయింట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఇది చేయాలనుకుంటున్నా, నాన్న ఇది చేయాలనుకుంటున్నా. మా నాన్న అయితే నోరు మూసుకొని వెళ్ళి జాబ్ చూసుకో, గవర్నమెంట్ జాబ్ అయితే మన బంధువుల్లో ఒక మంచి పేరు ఉంటుంది, ఈ జాబ్ అయితే బాగుంటుంది, రిస్క్ ఎందుకు లైఫ్లో ఉంటారు. మీ లైఫ్లో స్టార్ట్ అవుతున్నప్పుడు మీకు ఎట్లుండే సార్? మీ ఇంట్లో కూడా సేమ్ అదే సిచ్యువేషనే ఉంటుంది అనుకుంటున్నాను సార్. జనరేషన్స్ మారినా ఇదైతే మారుతూ ఆ టైంలో మీకు ఏమనిపించింది సార్? చూసింగ్ ఆ పాత్ బెటర్ లేదా చూసింగ్ ఈ పాత్ బెటర్ అనిపించిందా? మన ఎంటైర్ హ్యూమన్ ఎవల్యూషన్లో కనుక తీసుకుంటే ఫస్ట్ చిన్న పిల్లవాడప్పుడు అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు కానీ లేదా అన్నప్రసన్న చేస్తున్నప్పుడు కానీ మనం కొన్ని చిన్న సింబాలిక్గా కొన్ని మనం ఐటమ్స్ మనం చూస్తాం. మన ముందు ఒక ప్లేట్, ఒక చిన్న కత్తి, ఒక బుక్ ఇలాంటివన్నీ పెట్టేసి చిన్న బాబుని వదిలిపెట్టినప్పుడు అది ఎటువైపు వెళ్తున్నాడు, అది అవుతాడు అనేది ఒక సైకలాజికల్ మన పాత రోజులలో చూస్తే కనపడేది. రిమెంబర్? సో పాత రోజులలో మనకు వచ్చిన అలా అంబాడుతూ దేని వైపు వెళ్తాడు మనం పాత సినిమాలలో చూస్తాం, మన లైఫ్లో కూడా మనం చూస్తుంటాం. అంటే సైకలాజికల్గా ఏంటంటే పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది వచ్చినది. అది నిజం అవ్వచ్చు, అయ్యి ఉండకపోవచ్చు. బట్ అక్కడ నుండి ఆ పేరెంట్స్ అనేది దానికి కనెక్ట్ అయ్యి మావాడు ఇలా కావాలి అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ
మనకు 1960s 1980s 2000 ఇయర్స్ కనుక తీసుకుంటే ఒక్కొక్క జనరేషన్లో ఒక చిన్న వేరియేషన్ కనపడుతుంది. మిడ్ సెగ్మెంట్లో ఒక రకంగా ఉంటుంది, లోయర్ దాంట్లో ఒక రకంగా ఉంటుంది. మిడ్ సెగ్మెంట్లో తీసుకున్నప్పుడు వాళ్ళకు పక్కనున్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పేరెంట్స్. అయిపోయి చిన్నప్పటి నుంచి పిల్లలను నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు అనేది వాళ్ళ మీద ఒక రకంగా తెలియకుండా ఒక ఇంపోజ్ చేస్తారు. అంటే సంథింగ్ లైక్ నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు అమెరికా వెళ్ళిపోవాలి అనేది ఫస్ట్ నుంచి మన వాళ్ళకి అది మా బాబాయ్ కొడుకు ఇలా చేశాడు, మా అక్క కొడుకు ఇలా చేశాడు, వాడికంటే నువ్వు తక్కువ ఉండొద్దు కాబట్టి నువ్వు కూడా చేసేస్తే నా పని అయిపోతుంది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఈకో సిస్టంలో వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద వాళ్ళకి ఎక్కువ దీని మీద ఉంటుంది. హ్యూమన్ కంటే పిల్లలు జనరేషన్కి వచ్చేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఒక లైన్లో ఉంటారు. వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతా దీంట్లో ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద ఫ్రెండ్స్ వాళ్ళు పీజీ చేస్తున్నారు, ఇది కూడా పీజీ చేయడానికి వెళ్ళిపోతాను. వాళ్ళంతా క్యాటో లేకపోతే ఏదో సిఫిల్ మన ఏదో రాసేసి వాడు ఏం చేయాలని చూసుకుంటారు. దాని ప్రకారం నేను కూడా యూఎస్కి వెళ్ళిపోవాలి, నేను బయటికి వెళ్ళి మాస్టర్స్ చేయాలి, అది ఇది అనేది వాళ్ళకి ఉంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సరౌండింగ్స్ అనేది ఆల్మోస్ట్ 80% ఉంటుంది. ఓన్లీ 10 to 15% or 20% ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళకి మాత్రమే వాళ్ళందరూ ఆలోచించుకుంటున్నారు కాదు, నాకు ఇది కావాలని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. మన ఇవాళ చూస్తున్నటువంటి ఏ సెలబ్రిటీని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా, అంటే సెలబ్రిటీ అంటే ఒక ఫిలిం లైన్లో ఉన్న వాళ్ళే కాదు, సో ఏ లైన్లో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళకంటే ఒక చరిత్ర, ఒక పేజీ, ఒక ట్రెండ్ సెట్ చేయగలిగితే వాళ్ళు సెలబ్రిటీ అవుతారు. వాళ్ళకి ఏముంటుందంటే నేను ఇలా కావాలి, నేను ఇది చేస్తానని చెప్పేసి వాడి హీల్ గో అవుట్ ఆఫ్ ది రొటీన్ సిస్టంలో, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళని వదిలిపెట్టి తనకు ఒక పాత ఎత్తుకొని దాంట్లోకి వెళ్తుంటాడు అతను. రైట్? సో ఆబ్వియస్లీ నేను నా విషయానికి వస్తే లక్కీగా ఏమైందంటే మా పేరెంట్స్ ఇక్కడ నన్ను రెస్ట్రిక్ట్ చేయలేదు. నాకు ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఉండింది. అంటే నువ్వు ఇది చెయ్యి, నేను ఎంబీఏ చేద్దామని పోయాను, ఓకే అన్నారు. ఆ తర్వాత ఫస్ట్ పాలిటెక్నిక్ చేద్దామని పోయాను, నో అని చెప్పలేదు. అంటే ఎక్కడ కూడా నువ్వు ఏం చేస్తావు అని అన్నారు, దానికి డోర్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారు తప్ప, దో ఐఎమ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ అండ్ బోత్ మై మదర్ అండ్ ఫాదర్ లోయర్ లెవెల్ అంటే మిడ్ లెవెల్ సీనియర్ లెవెల్ గవర్నమెంట్ దీంట్లో పనిచేశారు. మదర్ ఆడిటర్గా, ఫాదర్ ఎంఆర్ఓగా పనిచేస్తున్న దీంట్లో కనుక తీసుకుంటే వాళ్ళకి ఆ దాంట్లో ఉన్నా కూడా ఏ రోజు కూడా నన్ను రెస్ట్రిక్ట్ చేయలేదు. నువ్వు ఇది చేస్తావా, ఇది లేదా, నా లైఫ్ స్టైల్ మీద కానీ, నా ప్రొఫెషనల్ లైఫ్ మీద, నా కెరీర్ మీద కానీ ఎక్కడ వాళ్ళ నుంచి రెస్ట్రిక్షన్ లేదు. బట్ యాజ్ యూ టోల్డ్ ఇది నువ్వు ఇది చెయ్యి అంటే వాళ్ళ ప్రెస్టేజ్ని దాంట్లో ఎత్తుక్కుంటారు వాళ్ళు. నా కొడుకుతో ఇది చేయాలి, నేను అందరికి పోయి చెప్పుకోవాలి. అలాగే పిల్లలలో కూడా నేను ఇది చేసి నేను ఈ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలి, వీడు ఇలా చేశాడు, నా ఫ్రెండ్ ఇలా చేశాడు అనేది ఆ నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు మాట్లాడుకునే మాటలు వాళ్ళ దాంట్లో ఉంటాయి. ఏం చేద్దాం అనేది ఎక్కడ డిసైడ్ కాదు. అరే ఇలా చేద్దాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం చెప్పు, నువ్వు అయితే నేను కూడా అదే చేస్తాను రా, అదంతా బాగానే ఉంది కదా అంటే ఓపెన్ ఫోరేలో వాళ్ళు పోయి డిస్కషన్ చేసుకోరు. ఆ పర్టిక్యులర్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో వాళ్ళు ఆలోచించుకొని అక్కడే దానికి ఒక అంకురార్పణ జరిగిపోతుంది. అక్కడే వాళ్ళు ఏం కావాలనేది అక్కడ స్టెప్ పడిపోతుంది. సో బేసికలీ ఇంటర్మీడియట్ అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ దిస్ ఈస్ ద వెరీ 5 years 6 years పీరియడ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్. 10th వరకు ఉన్నది ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఒక రకంగా ఉంటుంది. 10th వరకు వచ్చే వరకు కూడా ఏంటంటే పేరెంట్స్ అనేది కొంతవరకు ఒక 50-60% ఆఫ్ ది పేరెంట్స్ నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాము, నువ్వు ఇంజనీరింగ్ చేయి, నువ్వు మెడిసిన్ చేయి, 80% అదే కదా ఇవాళ ఆలోచించేది. సో దాని వైపు పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ లోనై దాన్ని ఎత్తుకుంటారు, కొంతమంది దాని నుంచి బయటకు వచ్చి ఆలోచించుకుంటారు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాపెన్స్ నార్మల్లీ. మెయిన్గా మన సరౌండింగ్స్లో బాగా చూస్తే చాలామంది ఒక సెగ్మెంట్ పెట్టుకుని ఉంటారు లైఫ్లో. 18 years వచ్చేసరికి నేను ఇంజనీరింగ్లోకి నువ్వు సీట్ తెచ్చేసుకోవాలి. 19 నీకు ఒక 22-23 కల్లా నువ్వు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసేయాలి. ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతున్న వెంటనే నువ్వు క్యాంపస్లో సెలెక్ట్ అయిపోవాలి. క్యాంపస్ సెలెక్ట్ అయిన తర్వాత 1 year 2 yearకి నువ్వు ఒక డీసెంట్ శాలరీతో ఉండాలి, ఒక ఇళ్ళన్నా కొనాలి లేదా కార్ అన్నా కొనాలి. అదే జనరల్ మైండ్ సెట్. అది అయిపోయిన వెంటనే ఇల్లు కార్ అయిపోయిన వెంటనే, లేదంటే జాబ్ వచ్చిన వెంటనే 1 or 2 years తర్వాత నీకు పెళ్ళి. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత 2 yearsలో పిల్లలు 2 years తర్వాత మళ్ళీ వాళ్ళ స్కూల్ ప్లానింగ్, ఇవన్నీ ఒక సెగ్మెంట్ వైజ్లో జరుగుతాయి సార్ జనరల్గా మన సరౌండింగ్స్లో. అంటే మీ థాట్ ప్రాసెస్లో ఏముంది సార్, ఈ ఏజ్కి ఇది చేయాలి, ఈ ఏజ్కి ఇది మాత్రమే చేయాలి, ఈ మాత్రమే చేయాలి అని ఉందా? ఇప్పుడు మారిపోయింది అండి మొత్తం అంతా. 30-32 కూడా పెళ్లి చేసుకోవట్లేరు. బట్ ద థింగ్ ఇస్ ఏజ్ ఫ్యాక్టర్ దగ్గరికి వస్తే ఏ ఏజ్లో బిజినెస్ బెటర్ అంటారు, ఏ ఏజ్లో ఇవన్నీ బెటర్ అంటారు? నా స్కూల్ ఆఫ్ థాట్ నాది జనరల్గా మీరు ఆలోచిస్తే
నా స్కూల్ ఆఫ్ థాట్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్ కింద నేను డివైడ్ చేస్తాను. ఓకే. దట్ ఈస్ నోన్ ఇన్ ద మార్కెట్. మై స్కూల్ ఆఫ్ థాట్ ఇట్ సేస్ పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. వాట్ ఈస్ డిసైడెడ్ బై ద లైఫ్ ఇస్ ద ప్రొఫెషనల్ లైఫ్. ఓకే. ప్రొఫెషనల్ లైఫ్కు ఏ స్టేజ్లో స్టార్ట్ చేయాలని ఇంతకుముందు 25, 28, 30 అట్లా ఉండేది. బట్ ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్న తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యూనిట్ టు బి వెరీ క్లియర్. మనకు చిన్నప్పటి నుండే నువ్వు ఏం కావాలి అనేది మనకు అర్థం కావాలి. సో అది ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాలని మనం చర్చలు జరుగుతున్నా, మనం కూడా లేదు 18, 19 ఇయర్స్ 20 ఇయర్స్ కల్లానే నీకు ఆ క్లారిటీ తోటి ముందుకు వెళ్ళాలని మనం అనుకుంటున్నా కూడా. ఓకే. సో ఇక్కడ మనకేంటంటే ఎంత ఎర్లీగా మెచ్యూరిటీ లెవెల్స్ ఇవాళ 19 అంటే ఓటకు వస్తుందంటే మెచ్యూరిటీ లెవెల్ అన్నట్టే కదా. సో 18 to 21 ఇయర్స్ లోపల నీకు కొంత క్లారిటీ ఉండాలి. అందరూ అక్కడే స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వాలని నేను కోరుకోవట్లా. నేనేం చెప్తున్నానంటే ఆ టైం లోపల మీకు సో ఆ టైం లోపల వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే వాళ్ళకు ఒకవేళ కనుక నువ్వు బిజినెస్ చేయలేకపోయినా ఆ వ్యాపారానికి సంబంధించిన మెలకువలు నేర్చుకోవాలంటే ఏదో ఒక దగ్గర నువ్వు జైన్ అయ్యి 1 or 2 ఇయర్స్ అయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ ఆఫ్. బట్ నువ్వు స్టార్ట్ అయితే అవ్వాలి. సో పాతలాగా నువ్వు ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ మనకు స్టాండర్డ్ ఏజ్ లైఫ్ కనుక 60-70 ఇయర్స్ అనుకుంటే నువ్వు 30-40 ఇయర్స్ అంటే 50% ఆఫ్ ది లైఫ్ నువ్వు ఇలాగే చేస్తే ఇంకా బ్యాలెన్స్లో నీకు చెప్పించుకోవడానికి ఏముంటుంది నీకు. సో యూ నీడ్ టు గెట్ స్టార్టెడ్ బై 2021కు నువ్వు స్టార్ట్ అయిపోవాలి లైఫ్లో. సో ఇది సపరేట్ లైన్. ఇది దీనికి పర్సనల్ దానికి ఎక్కడ లింక్ లేదు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ సెటిల్మెంట్ అని అంటారు. సెటిల్ అనేది అసలు దానికి మీనింగ్లెస్. లైఫ్లో ఎప్పుడు సెటిల్మెంట్ అనేది లేదు, అసలు దాని గురించి ఆలోచించకూడదు. పర్సనల్ లైఫ్ను దీన్ని మిక్స్ చేయకూడదు. దీనికంటూ బ్యారికేడింగ్ ఏం లేదు. పేరెంట్స్ పాత రోజులలో చెప్పేవాళ్ళు, బాబు ఇది కావాలి, అరే నువ్వు ఇంకా ఉద్యోగం ఎత్తుకోకుంటే ఎట్లా నువ్వు అంటే ఉద్యోగం ఎత్తుకోవాలా, ఏం ఎత్తుకోవాలి, నువ్వంటూ యాక్టివ్గా ఉండాలి. నీకంటూ ఒక పాత్ర ఉండాలి. నీకంటూ ఒక పాత ఎత్తుకొని ఆ పాత మీద నువ్వు ఉండాలి. అది ఒక రోజు ముందుకు స్పీడ్గా వెళ్తుందా, ఒక రోజు తక్కువ వెళ్తుందా అనేది దట్ టైం డిసైడ్స్. అంటే టైం అంటే అగైన్ తలరాత కాదు. నీకున్న టాలెంట్, నీకున్న సర్కమ్స్టాన్సెస్, నువ్వు అక్యుములేట్ చేసుకునేటువంటి నీ పిఆర్ ఇవన్నీ దాని మీద ఫ్యాక్టర్స్ అయ్యి ఉంటాయి. అదంతా ఆ ఈకో సిస్టమ్ వేరుగా ఉంటుంది. బట్ ఇక్కడ దీనికి రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఇది అయిపోయిన తర్వాత ఇది ఉండాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా, ఇవన్నీ కూడా ఐ థింక్ ఇట్స్ అ బుల్షిట్. సార్ నాకు ఒక చిన్న జరిగిన స్టోరీ చెప్తాను. నా ఫ్రెండ్ కూడా ఒకటి ఉండేవాడు. నేను కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు వాడు ఒక కంప్లైంట్ చేసేవాడు అనమాట. వాడు బయట వర్క్ చేసుకుంటూ వచ్చి కోచింగ్ చేసుకుంటాడు. వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంటే, అమ్మ ఫోన్ చేస్తుంది, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంది నన్ను అని థాట్ ప్రాసెస్తో వాడు నాకు ఎప్పుడు తిట్టేవాడు అనమాట. అంటే కొంచెం చిరాకు పడేవాడు. ఏంట్రా నీకు మన పనులు తెలుదా, వీళ్ళకు ఎప్పుడు ఫోన్ చేస్తుంటారని. వాళ్ళమ్మ ఫోన్ చేసినప్పుడు కూడా ఒక 2 మాటలు మాట్లాడి ఉంటాము మళ్ళీ చేస్తాను అని చెప్పేవాడు. అంటే వాడు కొంచెం చిరాకు పడేవాడు ప్రెజర్ వల్ల, అట్లనే కానీ తిట్టేవాడు కాదు. సో ఇట్లా సిచ్యువేషన్లో ఒక పేరెంట్ అంటే మదర్ అనే వాళ్ళు కేర్ చేస్తారు, వాళ్ళు మనకు కాల్ చేస్తుంటారు, దట్స్ ఎ నార్మల్ థింగ్. ఇట్లా సిచ్యువేషన్లో ఒక కిడ్గా కానీ, ఒక బిజినెస్ మ్యాన్గా కానీ, ఒక ఎంటర్ప్రినర్గా కానీ, లేదంటే ఒక హ్యూమన్గా కానీ నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి? మదర్, అమ్మ ఇది కనుక తీసుకుంటే అంటే ప్రపంచం పుట్టినప్పటి నుండి కూడా భాష కనుక్కోన కంటే ముందు కూడా ఇప్పటిదాకా చాలా ప్యూర్గా, చాలా కాల్ దట్ స్పష్టంగా, చాలా ఎఫెక్టివ్గా కల్తీ కాకుండా ఉన్నటువంటిది ఏదన్నా కొలబద్దతోటి కనుక చెక్ చేస్తే ఒకటి మదర్ లవ్. అది దేవుడికైనా ఉంది, హ్యూమన్కే కాదు. ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ పశువులకు కూడా, యానిమల్స్ కూడా, బర్డ్స్ కానీ దేనికైనా కూడా, అదర్ క్రీచర్స్. ఇక్కడ ఎందుకంటానంటే మనకు మన ఐడెంటిటీ, మన బర్త్, వీటన్నిటికీ కారణం కింద మన సృష్టి. మనం సృష్టిలో పార్ట్ అయితే సృష్టిలో మనం పార్ట్ అవ్వడానికి కారణమైనది మదర్. సో ఆ రోజుకి ఈ రోజుకి సంబంధం అంటే ఎక్కడ దేనితోటి సంబంధం లేకుండా, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా, ఎంత ఏజ్ వచ్చినా, ఎంత మదర్కి ఒకవేళ 90 ఇయర్స్ వచ్చి అబ్బాయికి 70 ఇయర్స్ వస్తే మదర్కి ఇంకా 70 ఇయర్స్ అతను కూడా ఇంకా చిన్నపిల్లవాళ్ళలాగానే కనపడతాడు. మదర్ ఉన్నంత కాలమే పిల్లలు చిన్నపిల్లల్లాగా ఉంటారు. వాళ్ళకి మనవాళ్ళు రావచ్చు, కానీ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉంటారు. అని వాళ్ళ బిహేవియరల్ సైన్స్ చూస్తే ఎగ్జాక్ట్గా అలాగే కనపడుతుంది. అయితే చాలా మనము
పిల్లలుగా మనకు అర్థం కానిది ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ద మదర్. మనము ప్రేమ చూపించినా, కోపం చూపించినా, ఒక రకమైనటువంటి విసుగు చూపించినా ప్రపంచంలో ఎవ్వరూ దాన్ని టాలరేట్ చేయరు. ప్రేమ చూపిస్తే ఇస్తారు. మిగతా వాటిల్లో వైఫ్ కానీ, కిడ్స్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఫాదర్ కానీ, ఇంకెవరు చూపించినా కూడా ఆ విసుగు, కోపము, లేదా ఏదైనా ఫ్రస్ట్రేషన్, ఏదైనా అంటే విసుగు లాంటిదే, అలాంటిది ఏదైనా చూపించినప్పుడు భరించే ఒకే ఒక ఎలిమెంట్, ఒకే ఒక మన జీవితంలో ఉన్నటువంటి ఒక భూమిక పోషించేది ఎవరంటే మదరే. ఎంత చికాకు పడ్డా కూడా తెల్లారి నెక్స్ట్ మూమెంట్లో బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అంతే ప్రేమగా మన దగ్గరికి వచ్చి, వాడికి ఆ కష్టం ఉంది, లేకుంటే ఆ ప్రెషర్ ఉంది కాబట్టి అలా బిహేవ్ చేస్తుంటాడేమో అని అనుకుంటారు తప్ప, దాన్ని ఒక విసుగును లో నుంచి ఒక రకమైనటువంటి అసహ్యత తెచ్చుకున్న తల్లులు ఎవరు కనపడరు మనకు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని వాల్యూ ప్రతి మనిషిని ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు మన లైఫ్లో నుంచి కొంచెం దూరం అయిన తర్వాత దాని వాల్యూ ఎంత అని అంటే ఒక అగాధం, ఒక శూన్యంలోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. ఎవరిని కోల్పోయినా కూడా మనకు అంతగా ఉండదు, కానీ మదర్ను మనము వాళ్ళకున్నటువంటి వాల్యూని, వాళ్ళకున్నటువంటి ప్రేమను, వాళ్ళ మన మీద చూపించేటువంటి ఆ వాత్సల్యాన్ని మనము దేంతోటి మెజర్ చేయలేము. దాన్ని రియల్ వాల్యూని ఓన్లీ పోయిన తర్వాతనే అర్థమవుతుంది చాలామందికి. నేను చాలామందికి మిడ్ ఏజ్ వచ్చిన తర్వాత చెప్తుంటాను, చిన్నప్పుడు 20-25 years దాకా మనం మారం చేస్తాం, అన్నీ తీసుకుంటాం, అంతా బాగుంటుంది. కానీ ఆ తర్వాత ఎందుకో వాళ్ళకు ఉన్నటువంటి తపన, ఇటు తిన్నాడా, కూర్చున్నాడా, పోయాడా, ఎప్పుడు పడుకున్నాడా, లేదా, బాధలు ఎంత పడుతున్నాడో, ఎంత టెన్షన్ తీసుకుంటున్నాడో, ఇలా వద్దు, ఇంత స్ట్రెస్ తీసుకోకు, లేకుంటే టైంకు తిను, టైంకు పడుకో, ఇలాంటివే తప్ప వాళ్ళకి ఇంకో ఏ ఆలోచన ఉండదు ఏ మదర్కైనా కూడా. ఫాదర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సార్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొడుక్కి నాన్నకి తెలియని హిడెన్ వార్ జరుగుతుంటుంది, పక్క జరుగుతుంది. ఎగ్జాంపుల్ మేము అంతా ఎగ్జాంపుల్ సార్, అంటే ఆయన ఫోన్ చేయాలన్నా ఫోన్ చేయబుద్ది కాదు, అంటే ఏదైనా మాట్లాడాలన్నా మాట్లాడబుద్ది కాదు, ఏదో ఒకసారి మాట్లాడదాంలే, నామకే వస్తే ఎప్పుడు సార్ తిన్నా ఓకే ఓకే, ఇట్లనే ఉంటుంది. ఏదో ఒక తెలియని మొహమాటం ఉంటుంది సార్ ఇద్దరి మధ్య. అలాంటి ఒక ఫాదర్ ఇంపార్టెన్స్ ఏంటి సార్ మన లైఫ్లో? అంటే ఇక్కడ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మదర్కు సన్కు అటాచ్మెంట్ ఉంటుంది, ఫాదర్కు డాటర్కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ట్రూ. ఓకే, ఫాదర్ను చాలా ఎక్కువ కేర్ తీసుకునే, మదర్తో పాటు ఎక్కువ కేర్ తీసుకునేది ఎవరు ఉంటారంటే డాటర్ ఉంటారు. ఫాదర్ని చాలా ఎక్కువగా అటాచ్డ్ అయి ఉంటారు. ట్రూ. మదర్కు సన్ ఎక్కువగా అటాచ్ అయి ఉంటాడు. ఫాదర్కు సన్కు కనుక తీసుకుంటే మనకు అది చిన్నప్పుడే నుండి, మనం స్కూల్లో ఫస్ట్ రాలేదనో, మనం కూడా ఫాదర్ను ఫస్ట్ నుంచి చీట్ చేస్తుంటాం, మనం కరెక్ట్గా చెప్పుకుంటాం, దాచిపెట్టుకొని మదర్ దగ్గర డబ్బులు తీసుకొని మనం ఏదో సినిమాలకో ఇంకోటో చేస్తుంటాం. అంటే ఆ డిసిప్లిన్ కానీ కొంచెం స్ట్రిక్ట్నెస్ కానీ ఫాదర్ దగ్గర చూస్తుంటాం. ఈ జనరేషన్లో కొంచెం తగ్గింది, కానీ ఇప్పుడు కరెంట్ జన్ బీటాలో కనుక మనకు కొంచెం తగ్గుతుంది. కానీ ఆ పాత రోజులలో కొంచెం ఈ 30sలో ఉన్న వాళ్ళని కనుక తీసుకున్నా కూడా ఫాదర్ అనే అతనికి ఒక ఫియర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన లైఫ్లో అన్ని చూస్తుంటాడు కాబట్టి ఇలాంటి నా కొడుకు దగ్గర జరగకుండా ఉంటే బెటర్. సో అంటే వీడేమన్నా పాడైతాడేమో, వీడి సావాసం ఎట్లా ఉంటుందో, స్కూల్కి వెళ్ళట్లేదు, ఇది ఇలా ఉంటుంది. బికాజ్ ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీలో ఒక మేల్ క్యారెక్టర్ ఒకటి ఉండి, అది ఒక షోల్డర్ ఇచ్చే కంటే కూడా ఒక హ్యాండ్ తోటి ఇలా చూపించేటువంటి పరిస్థితి అక్కడికి వచ్చేలాగా ఉంటుంది అక్కడ. సో అప్పుడు మనకేమవుతుందంటే ఆ గ్యాప్ అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. మా ఫాదర్ ఇలా రా, ఎందుకంటే మనకు ఫ్రీడమ్ కావాలి, ఫాదర్ డిసిప్లిన్ కావాలి. మదర్ డిసిప్లిన్ ఉన్నా కూడా ఫాదర్కు బయట అంతా చూస్తాడు కాబట్టి అతనికి కొంచెం పర్స్పెక్టివ్ ఎక్కువ ఉంటుంది. మదర్ అన్నీ ఉన్నా కూడా ఆ ప్రేమ వాటన్నిటిని చంపేస్తుంది. ఇక్కడ ప్రేమ ఉన్నా కూడా డిసిప్లిన్ అనే దాంతో ఫాదర్ దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంటాడు. అది ఏదో చేయాలి, వీడు చదువుకోవాలి, ఇది ఇట్లా చేస్తే బాగుండు, ఆ స్కూళ్ళకు రిపోర్ట్ సరిగ్గా లేదు, లేదా వీడు చెప్పేదంతా కరెక్టా కాదా అని రకరకాల అనుమానాలతోటి ఇంకెక్కువగా అతను కొంచెం డిసిప్లిన్ ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకున్నటువంటి ఆ జనరేషన్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం మొదలు పెడతాం. ఒక్కసారి అవాయిడ్ చేయడం మొదలుపెట్టినప్పుడు వైడన్ అవుతుంది. కొంచెం వైడన్ అప్పుడు అరే మా ఫాదర్ ఉన్నాడురా, అమ్మ మామూలుడు కాదురా అని ఫాదర్ మీద మన ఫ్రెండ్స్లో కూర్చున్నప్పుడు కొన్ని జోక్లు వేసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది.
అక్కడి నుండి ఆ గ్యాప్ అనేది వైడన్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. అక్కడి నుంచి సగం చెప్పి సగం చెప్పక కొంచెం గ్యాప్ వస్తుంటుంది. ఎప్పుడైతే గ్యాప్ వస్తుంటుందో ఫాదర్ కూడా ఇంకెక్కువగా స్ట్రిక్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు. నాకు బైక్ కొనాలి, వీడికి ఎందుకు బైక్, బయటికి పోతే వాడు గుద్దేస్తాడు, సరదాగా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు, డబ్బులు ఏమని ఇస్తే తాగుతాడేమో, ఇవన్నీ అక్కడ వచ్చే క్యారెక్టర్ ఉంటుంది. బట్ ఒక్కసారి ఒక లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత కనుక చూస్తే ఎవరినైనా కూడా మనము ఫాదర్ కూర్చొనినప్పుడు, మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లోకి వస్తున్నాం అనుకోండి, ఫాదర్కి లేచి నిలబడాడు, వచ్చాడు చూడు అది అని అంటాం. అది చూసుకోరాని మనకు ఒక అథారిటీతో కోప్పడే స్టేజ్ నుండి మనం సంపాదించుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత అదే ఫాదర్ రోల్ మారి తన కుర్చీలో వచ్చినప్పుడు నువ్వు కూర్చుంటావేమో అని చెప్పేసి మారి నువ్వు కూర్చోడానికి ఛాన్స్ ఇస్తాడు. తను ఎక్కడన్నా అంటే ఏదన్నా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు ఆ కొడుకు ఆ రెస్పెక్ట్, ఇంకా కొడుకు కొంచెం వృద్ధిలోకి వచ్చేదని ఉన్నప్పుడు తను కొడుకు భయపడి కొడుకు రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితుల్లోకి అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది చాలా చోట్ల చూస్తే. అంటే మనం చిన్నప్పుడున్న ఫాదర్ తోటి మన బిహేవియర్కు, మనం ఎదిగిన తర్వాత ఫాదర్కు సన్కున్న బిహేవియర్లో తేడా వస్తాం. మనం స్టార్టింగ్లో ఏమీ కానప్పుడు, మన లోపల లైఫ్లో ఏది లేనప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చున్న ఫాదరు తర్వాత అలా కూర్చోడని నేను అన్నాను, కానీ మావాడు వస్తే ఈ కుర్చీ వాడికి ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి ఆ రెస్పెక్ట్ నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అదే ఫాదర్. ఆ ఫాదరే బయటికి వెళ్ళినప్పుడు నేను ఎవరో తెలుసా, మా అబ్బాయి ఇది అని చెప్పుకునే స్థాయిలోకి వస్తాడు. అది ఫాదర్కు ఏ కొడుకైనా కూడా ఇవ్వాల్సింది. నేను ఎవరో మా ఫాదర్ చెప్పుకునేంతగా రావాలి అని కొడుకు ఆలోచించాను అక్కడ. అదే నీ తండ్రికి నువ్వు ఇచ్చినటువంటి ఒక గౌరవం. ఎప్పుడైతే ఫాదర్ ది రెస్పెక్ట్ ఎప్పుడు తెలుస్తుందంటే, మనం ఉద్యోగంలోకి వచ్చి ఆ రోల్ మనం తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు, మనం పెళ్లి చేసుకున్న తర్వాత, మనం పిల్లల్ని కన్న తర్వాత, అప్పుడు ఫాదర్ రోల్ ఏంటో మనకు అప్పుడు తెలుస్తుంటుంది. అప్పుడు వాడి గౌరవం పెరుగుతుంది. అప్పుడు థ్యాంక్లెస్ జాబ్ ఎలా ఉంటుంది అని అంటే, మదర్కు మనం ఇస్తాం కాబట్టి ఎప్పుడు మనం కాంప్లిమెంట్ చేస్తాం, మా అమ్మ వల్ల. మా థ్యాంక్లెస్ జాబ్ ఎప్పుడు కానీ ఫాదర్ది. దాని గురించి 90% అక్కడ ఉంటుంది కదా. ఫాదర్ కూడా చాలా సాక్రిఫైసెస్ చేస్తాడు, చాలా ఉంటుంది, కానీ అతనికి రావాల్సినటువంటి క్రెడిట్ రాలేదు అనేది ఒక దగ్గర ఉంటుంది. దానికి ఎప్పుడు బాధపడాడు. వాళ్ళ మదర్ను అతను లైక్ చేస్తే చాలు అని అనుకుంటాడు ఏ ఫాదర్ అయినా కూడా. మదర్ కంటే నన్ను ఎక్కువ ఇష్టపడాలని కోరుకోడు, వాళ్ళ మదర్ని ఇష్టపడితే చాలు అని కోరుకుంటాడు. అది ఒక ఏజ్లో సెటిల్ అయిపోయిన తర్వాత కొడుకు ఫాదర్ మీద ఆ ఫీల్ ఫ్యాక్టర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను నువ్వు ఇట్లా కష్టపడకు, నాన్నకి ఏమైనా కావాలా అని మదర్ ద్వారా అడిగించి, ఒకవేళ అంత ర్యాపో లేకపోయినా కూడా తనకు ఆ కంఫర్ట్, ఫాదర్కి ఆ కంఫర్ట్ ఇవ్వాలని అప్పుడు చూడడం మొదలు పెడతారు అప్పుడు. సో దిస్ ఇస్ ఎ వెరీ టిపికల్ ద ట్రయాంగిల్ లవ్ స్టోరీ. Give my phone number, sir. Please, sir. Please understand, sir. Sir, ఏంటి నో సెన్స్? Sir, please help me. Sir, I can show you my 87 batch office, sir. Please get somebody understand. Can somebody please help me? The phone number when you address charity, I can definitely give the money back. I promise. I promise. I just need this money. 5 years to process something. I'm Chandra Mahesh, number 7. 100 here. Swami Vari Koi Bibi. ఇక్కడ నుంచి ఇన్ దిస్ ఈజ్ ట్రైంగ్ టు ఆస్క్ సమ్ మనీ, లేదంటే ఒక థింగ్ లేదు సార్, ఆయనకు ఒక ఆపర్చునిటీ లేదు, లేదంటే ఒక ప్రాబ్లం ఉంది, అందరినీ బెగ్ చేసుకుని అక్కడ మొదలైన ఒక ఆలోచన ఈ మూవీలో ప్రైవేట్ ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనతో, అందరికీ రీజనబుల్ ప్రైస్లో దాన్ని పెట్టాలని ఆలోచన స్టార్ట్ చేసి లాస్ట్కు హీ అచీవ్ అయినప్పుడు ఆయన ఫేస్ సార్. అందనీ ఆకాశం తెంచావయ్యా మా కోసం, కలవని పేరు నిలిచేనయ్యా, కన్నుల ఎడవారిలో చెప్పి. ఇది డెక్కన్ ఎయిర్వేస్ సంబంధించింది కనుక తీసుకుంటే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఇట్స్ అ బ్యూటిఫుల్. ఎనీ పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ని ఆపర్చునిటీ, అంటే ఐడియాస్ని కన్వర్ట్ చేసుకోవడానికి తను పడేటువంటి స్ట్రగుల్ నుంచి ఉంటుంది కదా, అది ఓనింగ్. అంటే మనం అది ఎవరికి ఎక్స్ప్రెస్ చేయాలి, ఎవరో చెప్పుకోవాలి, ఎవరో మైక్ ముందు పెడితే మాట్లాడాలనేది కాదు, కానీ తనకు తన లోపల ఉన్నటువంటి ఒక డ్రీమ్, ఒక కళను సాకారం చేసుకోవడానికి అక్కడ నుండి తను అందరి సహకారాన్ని, అంటే ఇక్కడ కొంచెం చూపిస్తున్నప్పుడు అది క్లిప్పింగ్లో కరెక్ట్గా మనకు కనెక్ట్ కాంది ఏంటంటే,
అతను బెకింగ్ చేస్తున్నట్టుంది, చేయట్లేదు. బట్ అతను తన కాన్సెప్ట్ను ఎదుటి వాళ్ళకి అర్థం చేసి చెప్పడానికి, ఎందుకంటే కొత్తదనం ఏది వచ్చినా కూడా మనుషుల అబ్జర్ప్షన్ అంత ఈజీగా ఉండదు, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉండదు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఇంతవరకు అవుతుంది, ఇది అయ్యే పనేనా, ఇది ఏదో అంటున్నాడు, దీనివల్ల మనకి ఏం లాభం ఉంటుంది అని ఆలోచిస్తారు. బట్ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. మనకు నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని మనం నిజం చేసి చూపించాలనుకున్నప్పుడు, ఎదుటి వాళ్ళని నమ్మించాలనుకుంటున్నప్పుడు, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయాలనుకుంటున్నప్పుడు, వాళ్ళని అందులో పార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు పడేటువంటి తపన ఉంటుంది కదా, అది నిజంగా చెప్పాలంటే అది చాలా 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 అంటే ఎగ్జైటింగ్ మూమెంట్. అది దాన్ని నేను నెగిటివ్ తీసుకోను, దాన్ని మనం సింపతి వద్దు, పిటి వద్దు. బట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో నీకు కొత్తగా ఒక శిల్పి ఒక శిలను చెక్కేటప్పుడు అది దాన్ని రకరకాలు చేస్తున్నప్పుడు ఏంటో అది ఫస్ట్ అర్థం కాదు, ఇది ఏదో చెక్కుతున్నాడు అనుకుంటాడు. కరెక్ట్ చెక్కిన తర్వాత దాన్ని దండం పెట్టబోతుంది దేవుళ్ళలాగా చెక్తే. సో ఇక్కడ కూడా నీకున్నటువంటి డ్రీమ్ యు బికమింగ్ ఏ శిల్పిలాగా ఉండి దాన్ని చెక్కాలనుకుంటున్నప్పుడు నీకు యాక్సెప్టెన్స్ లెవెల్ రాకపోవచ్చు, దాన్ని పబ్లిక్ని కన్విన్స్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఏ కొత్తదనాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేటువంటిది ఉండదు సొసైటీకి. పబ్లిక్ కంటే కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. ఇట్స్ నాట్ ఏ టియర్స్, ఇట్స్ ఆనంద బాష్పాలు. అవి ఆనంద బాష్పాలలో నీకు అది కళ్ళల్లో నుంచి కొన్నిసార్లు నీళ్లు రాకపోవచ్చు. ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ సాటిస్ఫాక్షన్ అది ఉంటుంది కదా, అది మనం ఒక్కళ్ళమే మాత్రమే, అది ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా మనం ఒక్కళ్ళని మాత్రమే దాన్ని చూసినప్పుడు ఉంటుంది. సి ఐల్ టెల్ యూ మై ఓన్ స్టోరీ. నేను నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకురా ఇవన్నీ ఏమేమో కథలు చేస్తుంటావు, ఇవన్నీ ప్లాట్లలాగా ఒక బ్రోకర్ లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటావు, అది ఇదని నా మీద చాలా కామెడీ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. దుబాయ్కి పోవచ్చు కదా, ఎక్కడన్నా ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని నా మీద కొన్ని సెటర్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదా ఏదైనా చదువుకొని ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు కదరా, ఏదైనా యూపీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషనో లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషనో అదేదో రాసేదైనా చేయొచ్చు కదా, అమ్మా నాన్న సంపాదిస్తున్నా నీకేం అర్థం కావట్లేదురా, వాళ్ళని చూడు కొంచెం నీకు అని మా పేరెంట్స్ మీద సింపతి చూపించావు. మా పేరెంట్స్ ఎప్పుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ వాళ్ళ మీద నా ద్వారా వాళ్ళ మీద జాలి చూపించావు. వాడు ఏం పాపం వీడేదో అనుకున్నారు, వీడేదో అయిపోతున్నాడు, వీడు గాలి తిరుగుతున్నాడు, అది ఇదని అనుకున్నారు. బట్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ నేను ఏదో చేయగలుగుతాను, నేను ఏదో అయిపోతాను నేను ఆ రోజున అనుకోలేదు. బట్ ఐఎమ్ షూర్ దట్ నేను సర్వైవ్ కాగలుగుతాను నేను అనుకున్నాను తప్ప, నేను ఒక 500 crores 1000 crores ఏదో కావాలని కూడా నేను ఎప్పుడో ఈ రోజు కూడా అనుకోను. నా ఫిగర్స్ ఆర్ ఇమ్మెటీరియల్ టు అస్. బట్ దిస్ ఈస్ వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్. అక్కడ నుండి మెల్లగా వచ్చిన తర్వాత వాళ్ళే నా దగ్గరికి రావడము, ఏదన్నా హెల్ప్ కావాలంటే అలాంటి మనుషులు ఎవరైతే నా క్లోజ్, నా బ్లడ్ రిలేషన్లో దగ్గరగా అంటే మా మేనమామ పిల్లలు కానీ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు సెటర్లు వేసిన వాళ్ళు కూడా ఈ రోజున ఫోన్ చేసి వాళ్ళు ఫ్రీ ఉంటే ఎప్పుడు ఫ్రీ ఉంటాడో వచ్చి కలుస్తాం అని అనడం కానీ, లేదా ఈ హెల్ప్ కావాలి కొంచెం ఎవరికైనా చెప్తాం అని అనుకోవడం కానీ, ఇలాంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద అప్పుడు నాకు కోపం లేదు, అలాంటి ఇన్స్టిగేట్ చేస్తారు, ట్రిగర్ చేస్తారు కాబట్టే కదా ఇంకొంచెం కసి ఎక్కువ పెరిగి ఉండొచ్చు. వాళ్ళు చేయనంత మాత్రం నేను చేయలేను కాదు. బట్ ఏమంటున్నానంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్, ఇలా స్ట్రగుల్ చేసిన తర్వాత నీకంటూ కొత్తదనాన్ని చూపిస్తున్నప్పుడు ఎప్పుడు కానీ పెయిన్ అనేది ఉంటుంది, ఎప్పుడు కానీ ఒక రకమైనటువంటి రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ను బ్రేక్ చేయడానికి నువ్వు పెట్టేటువంటి ఎఫర్ట్స్ కానీ, నీ పక్కా ప్లానింగ్ కానీ, స్ట్రాటజీ కానీ చేసి నువ్వు బయటకు వచ్చిన తర్వాత అది డెఫినెట్గా అందరూ కన్విన్స్ అవుతారు. కన్విన్స్ అయినవు కాబట్టి నీ కళ్ళలో ఆనంద బాష్పాలు ఉన్నాయి. అది ఫక్కర్ కాదు, అది ఈగో కాదు, అది ఒక పెద్ద ఏమంటారు దాన్ని, అది లాస్ట్ స్టెప్ కూడా కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆన్ యువర్ ఓన్ ట్రెండ్ సెట్టింగ్ చేసావు కాబట్టి, యు హావ్ బికమ్ ఏ ట్రెండ్ సెట్టర్. కాబట్టి నువ్వు రెగ్యులర్గా ఉన్నప్పుడు ఆల్రెడీ అరే ఏదో చేస్తున్నాడు ఆయన చేస్తాను అని చెప్తారు. నోని కంప్లీట్గా చెప్తున్నారనంటే ఇట్ మీన్స్ దెర్ ఇస్ నువ్వు చేసే నీ మీద నమ్మకం ఉన్నా కూడా నీ కాన్సెప్ట్ మీద నమ్మకం లేకపోవచ్చు, కాన్సెప్ట్ మీద నమ్మకం ఉన్నా కూడా నీ మీద నమ్మకం లేకపోవచ్చు. ఈ రెండు జరిగి ఉండొచ్చు. ఈ రెండింటిని కంబైన్ చేసేసి నువ్వు చూపించి నువ్వు వాళ్ళకు ఎస్ అని అనిపించుకున్న రోజు ఉంటుంది కదా, శబాషి ఉంటుంది కదా, దట్ ఈస్ వేర్ యూ విల్ ఫీల్ దట్ ఎస్ ఐఎమ్ రియల్లీ డిడ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అనేది, ఐ హావ్ మై ఓన్ పేజ్ అనేది. Is there any particular day of in your lives like this? Like there are many, as I told you, this is one single instance అయితే. నేను హైదరాబాద్ కోచి ఇదంతా చేసినప్పుడు
లేదా నేను రియల్ ఎస్టేట్లో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు స్విచ్ ఇండియాలో, ఇది అయిపోయిన తర్వాత నేను వాట్ కాల్ దట్, అందుకే నా దగ్గర ఉన్న వాళ్ళని నేను కన్విన్స్ చేయాలనే కంటే కూడా వాళ్ళతో పాటు నాకు నా ప్రజెంటేషన్ కానీ లేకపోతే నా దీన్ని కానీ తీసుకొని నేను వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయాలి, దాంతో నేను సక్సెస్ అవ్వాలి. నాకంటూ ఒక చాలా ఇంపార్టెంట్ కోర్ గ్రూప్, నేను సక్సెస్ అవుతూనే దాన్ని తీసుకొని నేను ఒక కోర్ గ్రూప్ని తయారు చేసుకోవాలి. బికాజ్ ఎనీ పర్సన్ సింగిల్గా ఎవడు సక్సెస్ కాలేడు. ఎవడైనా అయ్యాడంటే అది ఫులిష్నెస్. ఎవ్రీ పర్సన్, ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, పాత రోజుల్లో చెప్పేవాళ్ళు దెర్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఉమెన్ అనేది. ఉమెన్ ఉందో లేదో తీసి పక్కన పెట్టేస్తే, బట్ యూ మస్ట్ హ్యావ్ ఏ కోర్ టీమ్. బికాజ్ ఇవాళ సింగిల్ ఎలిమెంట్గా చేసుకునేది ఏది కాదు. అలాంటి సింగిల్ ప్లేయర్ నువ్వు ఒక్కడికి పోయి ఏదో చేసుకొని వచ్చడానికి ఏది ఉండదు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఏ కోర్ టీమ్ ఉండాలి. నీ థాట్ ప్రాసెస్ను దానికి చేసేటువంటి టీం ఒకటి ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండ్ గుడ్ క్వశ్చన్స్, గుడ్ ఇన్సైట్స్ అండ్ ఎండ్ ఆఫ్ ది పాడ్కాస్ట్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్. అంటే ఒకసారి ఈ క్వశ్చన్లతో ఏమవుతుందంటే మనము ఆత్మావలోకనం, అంటే ఒకసారి రీలుకింగ్ అంటారు కదా, రివిజిట్ అంటారు కదా, ఆ రివిజిట్ చేసుకునే అవకాశాలు కూడా వస్తాయి. అది మామూలుగా ఉన్నటువంటి రొటీన్ లైఫ్లో కాకుండా కొన్ని క్వశ్చన్లు వేసినప్పుడు మన పాత ఏంటి, మన ఐడియాస్ ఏంటి అనేది కూడా ఒకసారి రివిజిట్ చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. సో ఇది ఎవరో ఇన్స్పైర్ అవ్వాలనో ఎవరికో కాదు, ఇట్ ఈస్ జస్ట్ మనం ఏదో ఒక సెయింటో ఇంకోటో అని కాదు. నేను సక్సెస్ అనేదాన్ని నమ్మను, సక్సెస్ఫుల్ పర్సన్. ఇన్స్పిరేషన్ అనేదాన్ని కూడా నేను నమ్మను. ఇన్స్పిరేషన్ అనేది ఎవరిని చేయలేడు అంటిల్ అండ్ అన్లెస్ దట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అది ఏది లేనప్పుడు, లేని వాళ్ళని ఎవరో ఇన్స్పైర్ చేశారు, అతను ఇన్స్పైర్ చేయడం వల్ల అలా అవ్వాడు అని అంటే మటుకు అది నేను నమ్మనది. ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టేట్మెంట్, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థ్యాంక్ యూ సెషన్.